మహాగణుడ, మహోన్నతుడ, సర్వధికారి, సర్వంత్రేమి, సర్వసృష్టికర్త తండ్రి, సర్వోన్నతుడ, మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నాయన ప్రభా, గతించిన కాలంతో ప్రభు క్షణకు ప్రభా నా తండ్రి. ఇగో ప్రభా, అమెరికాలో ఉంటున్న తండ్రి మీ ప్రియబడిన ప్రభా. నాయన ఇగో ప్రభా, భారతదేశంలో ఉంటున్న తండ్రి మమ్మల్ని, అలాగే తండ్రి మాతో అనుసంధాన వారిని తండ్రి నాయన ప్రతి కుటుంబాన్ని ప్రభా ఎవరైతే తండ్రి మీ అందరూ క్షమిస్తారో వారందరి పట్ల తండ్రి మీరు చూపిన కుప్పను బట్టి దయని బట్టి మీ కనుక కృతజ్ఞతాస్తుతులు ప్రభా. దేవాన తండ్రి మీ ఆశీర్వదించిన తండ్రి యవన మనిషిని మీద ఆనుకుని ఉంటుందో వాడిని పూర్ణ శాంతిపూర్ణంగా చేస్తానని చెప్పి తండ్రి. ఏలనగా తండ్రి మీ అందరూ విశ్వాసించాడు కాబట్టి నా తండ్రి పూర్ణ తండ్రి ప్రభు శాంతంతో తండ్రి సమాధానంతో నింపుతానని చెప్పిన తండ్రి. ఇగో ప్రభా నా తండ్రి ఈ దినం తండ్రి ఈ విధంగా ప్రభా నాయన ఇగో ప్రభా అమెరికాలో ఉన్న తండ్రి మీ ప్రియులు నాయన తండ్రి ఇక్కడ ఉంటాను మేము తండ్రి నాయన మీ ఘనమైన నామకు మీకు తండ్రిని మొరపెట్టుకుంటకు మిమ్మల్ని తను స్తుతించుకుంటకు నా కానీ ప్రభావ తండ్రి యాదక్షేత్ర తను మేము కలిగి ఉన్నందుకు మీకు అనేక కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు అయిన తండ్రి నేను మానవులైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించే తండ్రి. నాయన భూమి ఆకాశంలో సర్వసృష్టించండి నాయన ఇగో ప్రభా నా తండ్రి మీ వాక్ ప్రభావ చేత సృష్టించినప్పటికీ నాయన మీ తండ్రి నాయన మీ స్వహస్తాలతో తండ్రి మమ్మల్ని నిర్మించారు తండ్రి. మమ్మల్ని పోషిస్తున్నారు నాయన. మీకంటే తండ్రి మమ్మల్ని కొంచెం తక్కువగానే చేసి ఉన్నారు ప్రభా తండ్రి. కానీ ప్రభావ మీరు సృష్టించిన సృష్టించల మీద కూడా మాకు అధికారం ఇచ్చారు తండ్రి ప్రభా. మరి నాయన అధికారంలో ప్రభా నా తండ్రి మేము నాయన సంపాదించుకుంటున్నాం తండ్రి ప్రభా. మీ మహిమాత్మ జీవించడానికి కావాల్సిన తండ్రి ఉపదేశాన్ని ఇస్తాను తండ్రి. మేము నడవలసిన మార్గం బయలుపరుస్తాను మా మీద దృష్టించింది మాకు ఆలోచన చెప్తాను కాబట్టి ప్రభా. మరి నాయన మీ ప్రియులైన వారు తండ్రి ఎంతో ఆసక్తితో తండ్రి నాయన మీ సన్నిధిలో చేరుకున్న వారికి కావాల్సిన ప్రతి బిడ్డకు కావాల్సిన ఉపదేశాన్ని మీరు దయచేయండి ప్రభా. తండ్రి వారు నడవలసిన మార్గం బయలుపరచండి తండ్రి. అలాగే ప్రభా వారి మీద దృష్టించి నాయన తగిన ఆలోచన శక్తిని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవాన తండ్రి నాయన మానవత్తులైన మమ్మల్ని ప్రభా మీరు నడిపిస్తేనే కానీ మేము నడవలేము ప్రభా. నాయన మీరు మమ్మల్ని తీర్చిదిద్దేది కానీ ప్రభు మీరు స్థిరపడలేము తండ్రి. కాబట్టి నా తండ్రి మీ కృపా కటాక్షము తండ్రి ప్రభా. మరి నాయన మీ పరిస్థితి నమ్మిన ప్రతి బిడ్డలకును అదేవిధంగా నా తండ్రి దాని స్ప్రింగ్ ఎనాటమీ మిషన్ ద్వారా తండ్రి ప్రభా ఏకీవించి ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. ఈ సమయంలో తండ్రి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో తండ్రి మమ్మల్ని ఆరాధించుకుని మిమ్మల్ని స్తుతించుకుని మిమ్మల్ని గణపరుచుకుని ప్రభా మీరు మా పట్ల ఉంచిన తండ్రి నాయన ప్రభా తండ్రి ప్రభా తన ఆసక్తిని బట్టి ప్రభా నాయన మీ యొక్క అడుగుజాల్లో నడిచి తండ్రి మీకు ఇష్టమైన పాత్రగా వాడుకోవడానికి కావాల్సిన బలమును శక్తిని ఆరోగ్యాన్ని పరిశుద్ధాత్మను ప్రభా ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించినందుకు కొందనాలు తండ్రి ప్రభా. అలాగే నా తండ్రి గొప్ప దేవుడు అని తండ్రి నేను ప్రతి బిడ్డ యొక్క అవసరాలు అక్కలో తీర్చే దేవుడు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. కాబట్టి తండ్రి మీ గొప్ప దేవుడు అని మేము నోటితో అంటాం కాదు కానీ ప్రభా మా ప్రవర్తన అంతటి కూడా నాయన మా నడవడికి అంతా కూడా తండ్రి ప్రభా మరి నా తండ్రి నాయన మేము చూపించవలసి ఉంది కాబట్టి ఆ విధంగా చూపించడానికి కావాల్సిన తండ్రి పరిశుద్ధాత్మ మాకందరికి దయచేసి మమ్మల్ని బట్టి మీరే మహిమకంత ప్రభు పొందండి ప్రభు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో కూడా మీ సారథ్యం వహించండి ప్రభా. నా తండ్రి ఆన్లైన్లో మీ ప్రియబిడ్డలు నాయన ప్రభా పాటలతో స్తుతిస్తుండగా వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి ఏ ఒక్క కరెంట్ ఇబ్బంది కానీ ఏ ఒక్క తండ్రి ఇంటర్నెట్ ఇబ్బంది లేకుండా ఏసునామమున బంధిస్తున్నాను తండ్రి. సమస్తం సరాం చేసి తండ్రి నాయన విజయవంతంగా తండ్రి మిమ్మల్ని స్తుతించుకుని మిమ్మల్ని గణపరుచుకుని మహిమపరుచుకోవటం కావాల్సిన కృపా కనుక దయచేసి అన్ని విషయాలు మీరే మహిమగ్రత ప్రభు పొందవలసిందిగా మా ప్రభును మా రక్షకుడైన మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు యొక్క పుణ్యముబడి ప్రార్థిస్తున్నా తండ్రి ఆమేన్. తండ్రి నీ బంగారు పాదాల కొందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి మా మధ్యని మాతోని ఉంచమని అడుగుతున్నాం ప్రభా. మీ సన్నిధిలో నాయనమై ఉంటుండగా నాయన మీ ఆత్మతో నింపండి అయ్యా. మీ ఆత్మతో నాయన మీరే మహిమగంత ప్రభావం పొందండి. మీ పాటలతో స్తుతించుండగా నాయన మా స్తుతుల మీద ఆశీనుడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. నాయన మీతో ఉండాలని మీతో మీకులా మారాలని మా ఆశ మా దేశ ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన నువ్వు సత్యవంతుడు కాబట్టి నీ సత్యంలో మేము నడవాలని కూడా నా ప్రభా నాయన మేము నా ప్రభా మా ఆశపడుతున్నాం తండ్రి. ఆశకాల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. పాట పాడుచుండగా నాయన మీరు మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాను ఆయన ఆమేన్. పరిశుద్ధాత్ముడా 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 యేసు పంపినవాడు నీవేగా.
పరిశుద్ధాత్ముడా యేసు పంపినవాడు నీవేగా సర్వాంతర్యామి సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమయ్యా సర్వాంతర్యామి సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమయ్యా నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా పరిశుద్ధాత్ముడా యేసు పంపినవాడు నీవేగా యేసుతో ఉండాలని యేసులాగా మారాలని నా ఆశయా నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమయ్యా నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమయ్యా నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమయ్యా నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా పరిశుద్ధ ఆత్ముడా సత్యంలో నడవాలని సత్యం తెలియజేయాలని నా ఆశయా సత్యములో నడవాలని సత్యం తెలియజేయాలని నా ఆశయా సర్వ సత్యంలో నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమయ్యా సర్వ సత్యంలో నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమయ్యా పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడు నీవేగా సర్వాంతర్యామి సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమయ్యా హల్లెలూయా ప్రభా స్తోత్రం నాయన నేను స్తుతించుకుని కనపరుచుకుంటానికి ఇచ్చిన భాగ్యం కొరకే నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా దోతలు నాయన సూర్యచంద్ర నక్షత్రాలు నా ప్రభా నేను స్తుతించుకుని ఆరాధించుకుంటున్నాయి ప్రభా ఈ సాయంకాల సమయంలో నా ప్రభా మేము కూడా నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుకుని భాగ్యం ఇచ్చావు తండ్రి నాయన సృష్టాధివేత్త నాయన నేను స్తుతింతుంది నాయన నా ప్రభా హేమము తుఫాను నాయన పర్వతములు గుట్టలు నాయన వృక్షములు పక్షులు యవ్వనులు కన్యకులు అందరూ కూడా నాయన నిన్ను స్తుతిస్తున్నారు గణపరుస్తున్నారు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు మా సృష్టికర్తమైన దేవా నీకే స్తోత్రం నాయన స్తుతి గణ మహిమంతయు మా యేసుకే చెల్లించెదను స్తుతి గణ మహిమంతయు మన యేసుకే చెల్లించెదము స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లించెదము స్తుతి గణ మహిమంతయు మన యేసుకే చెల్లించెదము దూతలారా స్తుతించుడి దూత సైన్యమ స్తుతించుడి సూర్య చంద్రులారా స్తుతించుడి నక్షత్రములారా స్తుతించుడి సూర్య స్తుతించుడి నక్షత్రములారా స్తుతించుడి స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లించెదము స్తుతి గణ మహిమంతయు మన యేసుకే చెల్లించెదము అగ్ని వడగండ్లరా స్తుతించుడి హిమము తుఫాను స్తుతించుడి పర్వతము గుట్టలరా స్తుతించుడి వృక్షము పక్షులరా స్తుతించుడి స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లించెదము
స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము, మన యేసుకే చెల్లించెదము. యవ్వనలు కన్యలు స్తుతించుడి, పిన్నలు పెద్దలు స్తుతించుడి, వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్యము యేసు నామం స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము, స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. హల్లెలూయా. యేసుని స్తుతించుదాము. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు, యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. ఆనందముతో దినదినము సంతోషముతో నుందురు, ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు, వాడబారని ఆకువలే దినదినము బలమొందెదరు, వాడబారని ఆకువలే దినదినము బలమొందెదరు. జీవజలముల నది ఒడ్డున వృక్షము వలె పెరుగుదరు, జీవజలముల నది ఒడ్డున వృక్షము వలె పెరుగుదరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్య జీవము నొందెదరు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చేయు విడువక తనతో కూడా యేసే నడిపించును, చేయు విడువక తనతో కూడా యేసే నడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు, చివుకు చింతలు కలిగినను, శరలో దుఃఖము కలిగినను, చివుకు చింతలు కలిగినను, శరలో దుఃఖము కలిగినను, కనురెప్పవలే కాపాడి యేసే నడిపించును, కనురెప్పవలే కాపాడి యేసే నడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు, నడి సముద్రములో పయనించిన, నట్టడవులలో నడిపించిన, నడి సముద్రములో పయనించిన, నట్టడవులలో నడిచినను, ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును,
ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. ఆనందముతో దినదినము సంతోషముతో నుందురు. ఆనందముతో దినదినము సంతోషముతో నుందురు. హల్లెలూయా. అవును ప్రభా, నిన్ను స్తుతించి వారు నిత్యము నాయన జీవమును అందుతారు ప్రభా. నా ఆనందంతో దినదినము కూడా సంతోషంగా ఉంటున్నావు నాయన. నీకు వందనాలు. ఈ కృప మాకు ఇచ్చా తండ్రి, నీకే స్తోత్రము నాయన. నిత్యము దినదినము వాడబారిన ఆగువలే మా జీవితాలు నడిపిస్తున్నావు తండ్రి. జీవజల నది పట్టిన నాయన మమ్మల్ని పెంచుతున్నావు దేవా. చీకటి నుండి వెలుగులోకి రక్షించావు తండ్రి. మరణం నుండి జీవమునకు అయ్యా చెయ్యి విడక నడిపిస్తున్నావు తండ్రి. మా చింతలే ఒత్తి తీరుస్తున్నావు ప్రభా. నీకు వందనాలు నాయన. కనురెప్పవలే కాపాడుతున్నావు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. జతలేని పావురము వలె నేను మూల్గుచున్నాను నీ యొద్ద చేరుటకు. జతలేని పావురమలె నేను మూల్గుచున్నాను నీ యొద్ద చేరుటకు. నాదా నిరకాల సమైతే, నాదా నిరకాల సమైతే పడకుండా నిలబెట్టును నన్ను, జారకుండా కాపాడుము. పడకుండా నిలబెట్టుము నన్ను, జారకుండా కాపాడుము. నాకు నీ కృప చాలును ప్రియుడు, నాకు నీ కృప చాలును. సింహము బోనులో నన్ను త్రోసినను, అగ్ని మధ్యలో పడవేసినను. సింహము బోనులో నన్ను త్రోసినను, అగ్ని మధ్యలో నిలవేసినను. హృదయము కలువరపడు సమయములో, హృదయము కలువరపడు సమయములో పడకుండా నిలబెట్టుము నన్ను, జారకుండా కాపాడుము. పడకుండా నిలబెట్టుము నన్ను, జారకుండా కాపాడుము. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. ఆశ్రయించుటకు మనుషుడు లేడు, ఆదరణ పొందుటకు స్థలమే లేదు. ఆశ్రయించుటకు మనుషుడు లేడు, ఆదరణ పొందుటకు స్థలమే లేదు. సంపూర్ణ జీవము కలిగిన నాదా, సంపూర్ణ జీవము కలిగిన నాదా, నీవే నాదరణ భూమిలో, నీవే నాశ్రయము, నీవే నాదరణ భూమిలో, నీవే నాశ్రయము. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి ప్రభా. నీ కృపతో మమ్మల్ని నింపు నడిపించిన తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord, church. ఈరోజు నాకు ఇవ్వబడిన వాక్య భాగము రోమాపత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయము 26, 27 వచనాలు. అవును కదా, మనకి ఆయన కృప కాదు, పడకుండా కాపాడు ప్రభు అనే పాట, మంచి పాట.
ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, ప్రభా నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. ప్రభా సహాయం దయచేయండి. సర్వసత్యములకు నేర్పించేవాడు, కృపకు ఆధారమైన దేవుడు. ప్రభా తండ్రి, ఈ వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి మీ వాక్యంతో మాతో మాట్లాడండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యాక్చువల్గా నేను రోమన్స్ 8:26-27 వాక్యాలు మెడిటేట్ చేయకముందు I just wanted to give the context. So I like the context, giving the context, right? You know that already. నిన్నటి దినాన్న బ్రదర్ వాక్యం చెప్తున్నప్పుడు he already touched upon Romans chapter 8 about the హోలీ స్పిరిట్ లాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రార్థనలో, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఓన్లీ భాషలు కాదు, ఆయన చేసే పనులు చాలా ఉన్నాయి అనే సందర్భంలో దైవ సేవకులు సుమన్ బ్రదర్ నిన్న మనకి కొన్ని వాక్యాలు పంచుకున్నారు. మనం అదే డైరెక్షన్ లో దట్స్ హౌ స్పిరిట్ ఆఫ్ ద గాడ్ కనెక్ట్స్ అస్ కదా. అంటే ఐ డోంట్ నో సిస్టర్ ఏ ఉద్దేశంతో ఎట్లా ఈ వాక్యం సెలెక్ట్ చేసుకున్నారో తెలియదు, కానీ ప్రైజ్ గాడ్ ఫర్ ద వే లార్డ్ ఈస్ లీడింగ్ హర్ అనమాట. అండ్ ఆల్సో when we are especially me, when I am sitting and meditating that word from the Monday, sister ఇచ్చిన టేబుల్ నుంచి మండే నుంచి నా మైండ్లో అంటే దేవుడు చాలా చాలా విషయాలు బయలుపరుస్తూ, అంటే ఎట్లా చెప్పాలనే దాని గురించి దేవుడు చెప్తూ ఉంటాడు కదా. చెప్పినప్పుడు ద వే గాడ్ ఈస్ కనెక్టింగ్ ఎవ్రీథింగ్ దిస్ సీజన్ ఈజ్ సో బ్యూటిఫుల్. చూద్దాము ఒకసారి. నేను ఇదివరకు మీకు నేను చూపించిన స్లైడ్ ఇది. మనము రోమన్స్లో ఉన్న, రోమాపత్రికలో ఉన్న 16 అధ్యాయాలు కూడా మీకు ఇదివరకు నేను చెప్పాను. దానికప్పుడు నేను ఎక్సోడస్ రిడెంప్షన్ ఇన్ రోమన్స్ అనే హెడ్డింగ్ పెట్టాను. బట్ టుడే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఏ హై లెవెల్ సమ్మరీ ఆఫ్ రోమన్స్. రోమపత్రిక ఇది వన్ ఆఫ్ ద ఎర్లీ లెటర్స్ ఆఫ్ ద పాల్ గారు రాసినటువంటి చాలా ముందుల పౌలు గారు మొత్తం 13 లెటర్స్, 13 పత్రికలు రాస్తే, అంటే హెబ్రూ పత్రిక నేను పక్కన పెట్టి హెబ్రూ పత్రిక తీసేస్తే మొత్తం 13 పత్రికలు. ఆ 13 పత్రికలో మొదటి 6 పత్రికలు కూడా వాటిని ఏమంటామంటే డెడికే అండ్ గాస్పల్ లెటర్స్ అంటాం. గాస్పల్ రికార్డ్ అంటాం కదా. దాంట్లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఎర్లీ లెటర్స్. సో అంటే ఏంటంటే ఈ రోమన్ బుక్ ఆఫ్ రోమన్ లో ఎందుకు మాట చెప్తున్నానంటే, ఎర్లీ లెటర్స్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే, యూ హావ్ టు లుక్ ఫర్, మనం ఇదివరకు వెన్స్డే సెషన్స్ లో నేర్చుకునే విధంగా, వీ హావ్ టు లుక్ ఫర్ కరిగ్మా అండ్ డిడకే. అంటే సువార్తకు సంబంధించిన విషయాలు ఉంటాయి దీంట్లో, అది డిడకేకి సంబంధించిన విషయాలు ఉంటాయి. డిడకే అంటే మన జీవిత విధానం ఎలా ఉండాలి, ఎలా సరి చేసుకోవాలి అనే విధానాలు కూడా దీంట్లో ఉంటాయి. మనం ఈ రోమాపత్రికను కనుక రెండు భాగాలుగా డివైడ్ చేసుకోగలిగితే కనుక 1 నుంచి 11 అధ్యాయాల వరకు ఒక భాగం ఉంటుంది, 12 అధ్యాయం నుంచి 16 అధ్యాయం వరకు కూడా ఒక భాగం ఉంటుంది. 1 నుంచి 11 అధ్యాయాల వరకు కూడా పాల్ గారు హీ విల్ సెట్ ద స్టేజ్, అంటే కదా, తను ఏ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని చెప్పడానికి ఈ 1 నుంచి 11 అధ్యాయాలు తీసుకుంటాడు. కానీ ఏం చెప్పనై ఉన్నాడో మనకి స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, రోమపత్రిక 1వ అధ్యాయంలో దేవుని ఉగ్రత నీతిమంతుల మీద ఎలాగుంటది, వాళ్ళని దేవుడు ఎందుకు విడిచిపెట్టేస్తాడు, ఏ స్టేజ్లో వాళ్ళు ఏ రకంగా విగ్రహాలను పూజించడం మొదలు పెడతారు, దేవుడు వాళ్ళని ఎందుకు వదిలేయాల్సి వస్తుంది అనే మాటని చాలా క్లియర్గా దేవుని ఉగ్రత అనే నీతి ఈ విషయాల ఆధారంగా చేసుకుని మాట్లాడతాడు. రోమపత్రిక 2వ అధ్యాయంలో దేవుని యొక్క జడ్జిమెంట్ చాలా తీర్పు గలది, దేవుని యొక్క తీర్పు చాలా నీతి గలది అనే మాటను చెప్తూ చాలా విషయాలు కవర్ చేస్తాడు అక్కడ కూడా. ఎట్లా అంటే, హే మీరేమనుకుంటున్నారు, ధర్మశాస్త్రం ఉన్నవాడు ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు పడతాడు, ధర్మశాస్త్రం లేనివాడు స్వాభావికంగా ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా వాని యొక్క మనస్సాక్షి వాడి మీద దోషారోపణ చేర్చుండగా నేను వాడికి తీర్పు తీరుస్తాననే మాటలు మనం అక్కడ చూస్తాం. ఇట్స్ హోల్ కౌన్సిల్ ఆఫ్ జడ్జిమెంట్ మనకి 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు. అదే 3వ అధ్యాయంలో ఒక క్లాసికల్ స్టేట్మెంట్ ఇస్తాడు అనమాట. ఇస్తుంటే అట్లా ఒకసారి అలాగా తీసుకెళ్తే ఒక బ్రేక్ వేసినట్టు ఒక బ్రేక్ ఇస్తాడు. హే, నీతిమంతుడు ఎవ్వడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమపోతున్నారు అనే మాట హైలైట్ చేస్తాడు. హైలైట్ చేసి ఓకే,
అసలు ఫస్ట్ దేవుని యొక్క మహిమ కావాలంటే మనకి నీతి కావాలా, నీతి ఎలాగ వస్తుంది తెలుసా, విశ్వాసం ద్వారానే వస్తుంది అని. ఇంకా అంటే చాలా క్లాసికల్ అండ్ అన్కంపరబుల్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు థర్డ్ చాప్టర్లో. నీతి వల్లే జరుగుతుంది, అంత విశ్వాసం వల్లే జరుగుతుంది, విశ్వాసం వల్లే నువ్వు నీతిమంతుడిగా తీర్చిపడతావు ఆయన రక్తంతో. అయితే నీతిమంతుడు ఒక్కడొక లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే ద వే హీ డిఫైన్స్ సాల్వేషన్ ఈజ్ in proportion to glory. Hey, the reason why we lost the glory అని మాట్లాడకుండా the reason why we are not getting the glory is because of the sin. But how to receive the sin, glory? To be righteous అనే దాన్ని సెట్ చేస్తుంది అక్కడ. అదేవిధంగా రోమన్ చాప్టర్ 4లో చెప్పడం కాకుండా అసలు విశ్వాసానికి నీతికి సంబంధం ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డైరెక్ట్ గా కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు. అయితే మీరు ఏమనుకుంటున్నారు, అబ్రహాం ఎలాగ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, సున్నతకు ముందా సున్నత తర్వాత అని ఒక క్లాసికల్ క్వశ్చన్ వేస్తాడు. అంటే సున్నత ముందా సున్నత అంటే మన భాష చెప్పాలంటే నువ్వు ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, రక్షణ ముందా రక్షణ తర్వాత అన్నట్టు అనమాట. అంటే బాప్తిజం ముందా బాప్తిజం తర్వాత అన్నట్టు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాదు, సున్నతకు ముందే అని దాన్ని హైలైట్ చేస్తూ ఆయన యొక్క విశ్వాసము అతను ఎట్లాగా నీతిమంతుడిగా తీర్చబడింది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసి 5వ అధ్యాయంలో అసలు పాపానికి కావాల్సిన మూలం ఏంటి, పాపానికి మూలం ఏంటి, ఒక్క మనిషి ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చింది. ఒక్క మనిషి, ఇంకా అదే ఒక్క మనిషి ద్వారా. అంటే నేను ఇక్కడ క్లాసికల్గా ఇంగ్లీష్లో ఏం రాస్తానంటే మొదట ఆదాము ద్వారా పాపం వచ్చింది, రెండవ ఆదాము ద్వారా పాపం తీసివేయబడింది అనే విషయాన్ని హైలైట్ చేస్తాడు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ టర్నింగ్ పాయింట్. ఇది చాప్టర్ 5లో కూడా ఇక్కడ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఏం చెప్తారంటే, అయితే చాప్టర్ 5 బిగినింగ్లో ఏం చెప్తారంటే, అయితే తెలుసా అసలు గ్లోరీ ఎలాగ వస్తుందో చెప్తాడు ఇక్కడ. విశ్వాసం కలుగు పరీక్ష అనే దాన్ని, అది విశ్వాసం కలుగు పరీక్ష అంటే కానీ ఇట్లాగా మీరు టెస్ట్ చేయబడతారు, మీకు పర్సనీవెన్స్ వస్తుంది, తర్వాత మీకు ఓర్పు వస్తుంది, ఓర్పు సహనం, ఓర్పు క్యారెక్టర్ని పుట్టిస్తుంది, క్యారెక్టర్ విల్ లీడ్ ఇన్ టు ద హోప్ విల్ లీడ్ ఇన్ టు గ్లోరీ అనే దాన్ని ఆ లింక్ మనం ఇదివరకు మనం చాలాసార్లు చూస్తాం కదా, ఆ స్లైడ్ కూడా పెట్టాను నేను. వీ కెన్ గెట్ టు దట్. హీ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లోరీ. ఎందుకని థర్డ్ చాప్టర్లో ఆల్రెడీ తనకు గ్లోరీ అనే మాటను ఇంట్రడ్యూస్ చేశాడు. సో దాన్ని కంక్లూడ్ చేయాలా. సో కాబట్టి ఈ చాప్టర్ 5ని చాలా బ్యూటిఫుల్ గా గ్లోరీ ఎలా పొందుకుంటాము అని చెప్తూ, దాంట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ద్వారానే ఆ గ్లోరీ సాధ్యమనే దాన్ని కూడా హైలైట్ చేస్తూ ఒక్క మనిషి ద్వారా పాపం ఎట్లా వచ్చిందో అట్లాగే ఒక్క మనిషి ద్వారా మనకి పాపం నుంచి విడుదల కలుగుతుంది అనే దాన్ని హైలైట్ చేస్తాడు. మనం ఆరోగ్యం చూసినట్టయితే ఆరోగ్యం ఎట్లా అంటే చాలా క్లాసికల్. అయితే ఏముందము, మనము పాపం చేస్తూ కంటిన్యూ అవుదామా ఇంకా అంటే 5వ అధ్యాయంలో చివరిలో ఏమంటాడంటే, హే పాపం ఎక్కువగా ఉన్నప్పుడు కృప విస్తరిస్తుంది, కృపగల దేవుడు కదా, కృప ఎక్కువ విస్తరిస్తుంది, అయితే కృప విస్తరిస్తుందని పాపం చేద్దామా అని చెప్తూ ఇంకొక క్లాసికల్ టర్న్ ఇస్తాడు ఇక్కడ. ఏంటంటే, హే నువ్వు రక్షింపబడిన తర్వాత కూడా నీకు స్వేచ్ఛ ఉంది. ఎందుకు? పాపం చేయడానికి, లేకపోతే నువ్వు నీతికి బానిసగా అప్పచెప్పుకుంటానికి. నువ్వు పాపం చేస్తావా, నీతికి బానిసగా అప్పచెప్పుకుంటావా, నీ ఇష్టం అని చెప్తాడు. ఎందుకు నీతికి బానిసగా అప్పచెప్పుకోవాలి అని కూడా చెప్తాడు. నీతికి బానిసగా అప్పచెప్పుకుంటే కనుక నువ్వు నీతి ఫలాలు ఫలిస్తావు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది మనం చాలాసార్లు చూసాము. ఐ డోంట్ వాంట్ టు గో టు ది డీటెయిల్స్ నౌ. అదేవిధంగా రోమపత్రిక 7వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ ఒక లాకి, ధర్మశాస్త్రానికి, మన జీవితానికి గల సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ధర్మశాస్త్రం ఎందుకంటే నిరర్థకం ఏం కాదు కానీ బట్ పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది అనే మాటని 7వ అధ్యాయంలో చెప్తూ, ఇంకా కొంచెం ముందుకెళ్ళి ధర్మశాస్త్రాన్ని కనుక నేను బాగా లోపడితే ఏం జరుగుతుంది, ఏమవుతుందంటే నేను పాప నియమం నాకు ఎక్కువ గుర్తొస్తుంటుంది. నేను ఏం చేస్తానంటే, నేను కనుక ఒక ఫ్లెష్లీగా నేను నా సొంత బలంతో కనుక నేను ట్రై చేస్తే ఏం జరుగుతుందంటే, నాలోనే ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే, ఈ ఖచ్చితంగా ఉండాలనుకుంటాను కానీ ఉండలేకపోతున్నా. అరే నేను కరెక్ట్గా ఉండాలి దేవుళ్ళు అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నా. ఏంటి, నాలో ఉన్న 2 నియమాలు కనబడుతున్నాయి. ఒకటేమో ఉండాలని చెప్తుంది, ఒకటేమో అసలు ఉండనివ్వకుండా చేస్తుంది. నాకేం అర్థం కావట్లేదు, ఏంటి పరిస్థితి అనే ఒక డైలమా సిచ్యువేషన్ని ప్రజెంట్ చేస్తాను. కానీ చాలా మంది ఆ సిచ్యువేషన్ ని తీసుకుని పౌలు గారు ఎలా చెప్తున్నారు, సో మనలో ఇలాంటి 2 ఉంటాయి అని కంక్లూడ్ కూడా చేస్తారు. కానీ ఎందుకంటే ఇది లెటర్ గా చూడాలి కదా. సో లెటర్ ని కంప్లీట్ గా మనం చూస్తే తప్ప మొత్తం మధ్యలో దాన్ని తీసుకుని పౌలు గారు కూడా బాధలు పడ్డారని చెప్పారు అనే కంక్లూజన్ వస్తుంది. కానీ రోమపత్రిక 8వ అధ్యాయంలో హీ స్టార్ట్స్ విత్ వెరీ క్లాసికల్ టర్న్. కాబట్టి క్రీస్తు యేసునందు మనకు ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుంచి మనల్ని విడిపించెను అనే మాట ఉంటుంది. ఒక్కసారి పాజ్ అవుతాను అక్కడ. ఎవరన్నా ఇది ఇప్పుడు తెలుగులో చదివాను ఆ వాక్యాన్ని, ఎవరైనా ఇంగ్లీష్లో కేజీవీలో చదువుతారా?
కేజీవి కానీ ఎన్కేజీవి కానీ. నేను చదువుతాను. యా, రోమన్స్ చాప్టర్ 8 1 నుంచి చదవాలా? 1, just 1. ఓన్లీ 1. There is therefore now no condemnation to those who are in Christ Jesus, who do not walk according to the flesh, but according to the Spirit. Do not walk, who do not walk according to the flesh, but according to the Spirit. అక్కడ క్యాపిటల్ ఎస్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ రెండో మాట, ఏది రెండో మొక్క తమ్ముడు చదివిన రెండో మాట, హూ వాక్ నాట్ ఆఫ్టర్ ఫ్లెష్ బట్ స్పిరిట్ అనే మాట తెలుగు బైబిల్లో ఉండదు. తెలుగు బైబిల్లో ఏముంటుందంటే, కాబట్టి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమము నుంచి మనల్ని విడిపించును అనే మాట ఉంటుంది. కానీ బట్ కండిషన్ తెలుగు బైబిల్లో లేదు. లెటర్ ట్రాన్స్లేషన్ తీసేశారు. బట్ మన కేజీవి ఎన్కేజీవి కొన్ని వర్షన్స్ చూసినప్పుడు ఆ బట్ కండిషన్ కూడా పెట్టారు. ఆ బట్ కండిషన్ లేకపోతే మనకి ఎంటైర్ కాంటెక్స్ట్ మిస్ అయ్యి ఏమవుతుందంటే, మనం క్రీస్తు యేసునందు ఉన్న వరకు ఏ శిక్ష వేది లేదు, మన ఇష్టం చేయొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ యాక్చువల్గా అక్కడ బట్ కండిషన్ ఉంది. బట్ కండిషన్ ఏంటంటే, అంటే ఇప్పుడు తమ్ముడు చదివినట్టు ఎట్లాగా, దోస్ హూ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ అన్నట్టు. అంటే నువ్వు ఫ్లెష్ ద్వారా నడిపింపబడి నాకు ఏ పాపం మరణం వల్ల నేను నమ్మేసుకున్నాను, నాకు ఏమి శిక్షా విధి లేదనుకుంటే కాదు. ఏమంటుంది, హూ వాక్ నాట్ ఆఫ్టర్ ద విచ్ ఆర్ ఇన్ క్రైస్ట్, హూ వాక్ నాట్ ఆఫ్టర్ ద ఫ్లెష్ బట్ ఆఫ్టర్ ద ఫిట్. శరీరానుసారంగా కాక ఆత్మ ద్వారా నడిపింపబడిన వారికి ఈ నియమం వర్తిస్తుంది అనేది దాని మీనింగ్. ఓకే, సో సో ద సమ్మరీ ఆఫ్ చాప్టర్ 8 నిన్న సుమన్ బ్రదర్ చెప్పిన విధంగా ఈజ్ హౌ హోలీ స్పిరిట్ లార్డ్, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత నీ జీవితం ఎట్లా నడిపింపబడతా దానికి చాప్టర్ 8 క్లాసికల్ ఎగ్జాంపుల్. చాలా మంది మీ చాప్టర్ 8 మీరు జాగ్రత్తగా చదివితే కూడా ఇంకో విషయం కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. మన పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసం పొందాలి అనే విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకుముందు నీకు రోమాపత్రిక 8-9 అధ్యాయం ద్వారా నేను ఆ విషయాన్ని మీకు చెప్పాను. ఓకే, కంక్లూడ్ చేద్దాం ఇది. సో రోమాపత్రిక 9వ అధ్యాయంలో అక్కడి నుంచి బయలుదేరి ఆ దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తాన్ని గురించి మాట్లాడతాడు. హే, ఆయన ఎవరిని ఇష్టపడితే వారిని రక్షిస్తాడు, ఎవరిని మనకి ఎక్సోరెసిస్ తీసుకుంటాడు. క్లాసికల్ స్టేట్మెంట్, నేను ఎవరి యందు కరికర పడతానో వారి యందు కరికర పెడతాను, ఎవరి యందు నేను కఠినంగా ఉంటానో వాళ్ళకు ఉంటాను, అది నా ఇష్టం. ఐ హ్యావ్ ద సావర్నిటీ, ఐ కెన్ డిసైడ్ వాట్ ఐ కెన్. సో ఐ హ్యావ్ ఎ కౌన్సిల్, ఐఎమ్ నాట్ డిపెండెడ్ ఆన్ యువర్ కౌన్సిల్. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఐఎమ్ ఎ కింగ్, I am the Lord. I'm God and King. I'm the Lord. I know and I own you and I have that authority. And it's a classical chapter and people may take it wrong, but it beautifully describes the sovereignty of the Lord. రోమపత్రిక 10వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఓకే అటువంటి సార్వభౌమికమైన దేవుడు, అంత రక్షణ కార్యాన్ని ఎలా జరిగిస్తాడు అనే దాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు 10వ అధ్యాయంలో. హే, ఒకడు తన హృదయంలో యేసు ప్రభు ఇట్లాగా దేవుడు తండ్రి దేవుడు యేసు ప్రభుని మృతులను లేపాడని నమ్మి నోటితో ఒప్పుకుంటాడు, వాడు రక్షించబడతాడు. ఎవడో చెప్పకపోతే ఆడేం ఒప్పుకుంటాడు? ఎవడైనా చెప్పాలి యేసు ప్రభు గురించి, అప్పుడు ఆడు తెలుసుకుని ఆడు ఒప్పుకుని రక్షించబడతాడు. ఎందుకంటే వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది. ఓకే, విశ్వాసము దేని వల్ల కలుగుతుంది? యేసుక్రీస్తు గురించి వాక్యం గురించి విశ్వాసం కలుగుతుంది. అయితే ఎవడైనా వెళ్ళి చెప్పాలి అనే దాన్ని చాలా బ్యూటిఫుల్ గా 10th చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 11వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, హే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు అసలు ఈ ప్రాసెస్ అంతా బిగిన్ చేసింది ఎప్పుడో తెలుసా? 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము ద్వారా. అబ్రహాం సంతానాన్ని అంత తేలిగ్గా వదలడు అనే విషయాన్ని హెచ్చరిక చేస్తూ ఇజ్రాయెల్లో రెమినెంట్స్ కూడా వాళ్ళు కూడా రక్షించబడతారు అనే మాట చెప్తాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మన క్రిస్మస్ స్థితిలో ఉన్నాను కాబట్టి ఈ మాట చెప్తాను మీకు. ద ఎంటైర్ బైబిల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. సింపుల్గా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఆదికాండము 1వ అధ్యాయం 11వ అధ్యాయం వరకు, 1 నుంచి 11వ అధ్యాయం వరకు ఒక పార్ట్, 12వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు కూడా ఒక పార్ట్, 1వ అధ్యాయం 11వ అధ్యాయం వరకు జరిగేటువంటి బ్యాడ్ థింగ్స్ ని లేకపోతే అన్గాడ్లీ థింగ్స్ ని దేవుడు రివర్స్ చేయడమే సెకండ్ పార్ట్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? అబ్రహాము మొదలుకొని వరకు దేవుడు చేస్తున్న పని ఏంటంటే, హీ రీక్రియేటింగ్ ఎవ్రీథింగ్ దట్ ఇస్. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు హవ్వకి చెప్పాడు, హే, నీ ద్వారా నేను రక్షకుడు తీసుకొస్తానని చెప్పేసి. సో ఏమైంది? అపవాది కార్యము మొదలుపడింది, ఫ్లెష్ మొత్తం కరప్ట్ అయింది, టూ మచ్ వెళ్ళిపోయారు.
దేవుడు ఏం చేశాడంటే 12వ అధ్యాయంలో మొత్తం వాళ్ళందరినీ వైప్ చేసి he started recreating. He chose Abraham. The story of Bible, remaining story of the Bible is about Mary. Next 2000 years story is about Mary. To preserve Mary, he need a human body who is blameless and have lot of grace in her. That is Mary. అందుకే దయాప్రాప్తురాలు అయింది ఆవిడ కదా. మీరు మొత్తం మీరు ఎన్ని లింక్స్ అనేది తీసుకోండి. ద ఉమెన్ హ్యాస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ in the Bible narration. God promised Eve in 3rd chapter that, hey, through you I'll bring redemption. But that happened only in మనం మాథ్యూస్ లో చూస్తాం. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా the word became flesh to be, వాక్యము శరీరధారిగా అవతరించడానికి ఒక బాడీ కావాలి. ఈజ్ నన్ అదర్ దెన్ మేరీ. ప్రిజర్వింగ్ మేరీ ఈజ్ ద రెస్ట్ ఆఫ్ ద బైబిల్. ఒకసారి ఆయన మేరీ ద్వారా ఈ లోకంకి వచ్చిన తర్వాత దట్స్ వై వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ నౌ, వీఆర్ ద క్రిస్మస్ సీజన్. బట్ మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలనుకుంటే అది స్టోరీ. అంటే ఏం జరిగింది, రెండు ఎవరు ఏ రకంగానూ కూడా ఈ బాడీ కరప్ట్ కాకుండా ఆ లీనియేజ్ నుంచి దేవుడు ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తాడు. మనం మిగతా స్టోరీస్ ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, సింపుల్ షార్ట్ కట్ లో అది. God gives a lot of importance to women in the Bible narration. మీరు చూస్తే కనుక ఈ దగ్గర నుంచి చూసుకుంటే మనము రూత్ కావచ్చు, నయోమి కావచ్చు, ఎస్తేర్ కావచ్చు, మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం అంతకుముందు కదా. ఈవెన్ మేరీ ఈజ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఎంటైర్ బైబిల్ నేరేషన్. అయితే ఈవెన్ ఆఫ్టర్ హిజ్ రెజరెక్షన్ he meets the very first person he meets is the Mary, the other Mary who came to the tomb. And so she went and gathered all the disciples. So chalasal manamu we will bypass the role of the woman in the entire redemption story, but the thing is God has used them very keenly and చాలా జాగ్రత్తగా వాడుకున్నారు అన్నమాట. సో yeah, so I don't want to deviate here, so I'm just wanted to telling that. Okay, so process of salvation చెప్పిన తర్వాత, ఇజ్రాయెల్ రక్షణ చెప్పిన తర్వాత 12వ అధ్యాయంలో నేను చెప్పాను ఇది. 12వ అధ్యాయం నుంచి మిగతా చాప్టర్ అంతా కూడా అంటే ఇప్పుడు దాకా ఏం చెప్తున్నాడు, హే దేవుని యొక్క ఉగ్రత లాంటిది, మనం అందరం నీతిమంతులం కాదు, మనం మహిమను మర్చిపోయాం, విశ్వాసం ద్వారా మనం మహిమ పొందగలం. ఓకే, అయితే యేసు ప్రభు ద్వారా అది సాధ్యం. ఓకే, సో ఒకసారి రక్షించబడిన తర్వాత నీ జీవితం ఎలాగ ఉంటుంది, రక్షించబడిన తర్వాత నీకు చేర్చుకోలిపోతానా, నేను రక్షించబడిపోయిన తర్వాత ఏమవుతుంది, నేను రాబోట్లా మారిపోతానా, దేవుడు ఎట్లాగ రిమోట్ కంట్రోల్ ఎలాగ రొడుతున్నా అట్లా కాదు. అక్కడ కూడా స్వేచ్ఛ ఉంటుంది. కాకపోతే నిన్ను నువ్వు పరిశుద్ధాత్మ దేవుని నిన్ను నువ్వేం చేయాలి, నిన్ను నువ్వు నీతికి బానిసగా అప్పచెప్పుకోవాలి అనే దాన్ని, అది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెట్టు 8వ చాప్టర్లో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ సొల్యూషన్. అయితే ఎట్లా చేయాలది, ఆత్మ ద్వారా నడిపింపగలగాలి. నువ్వు ఆత్మ ద్వారా నడిపింపగలిగినట్టయితే కనుక నిన్ను నువ్వు నీతికి బానిసగా అప్పచెప్పుకోగలవు. ఒకవేళ నువ్వు ఫ్లెష్తో ట్రై చేస్తుంటే హార్డ్గా నేను కరెక్ట్గా ఉండాలి అనుకుంటే ఒక చోటకి వెళ్ళేటప్పుడు కలిసిపోతావు, ఇంకా చేయలేవు. దట్స్ ద ఎంఫసిస్ ఆఫ్ వాట్ అని చెప్తూ 12వ అధ్యాయంలో క్లాసికల్ దేర్ ఫోర్ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా చెప్పిన విషయాలన్నిటికీ కూడా కాబట్టి అని చెప్తే సజీవ యాగముగా మీ శరీరాల్ని సమర్పించుకో. అప్పుడు మీరు మనసు మారి రూపాంతరం పొందడం వలన దట్స్ హౌ యూ లీడ్ ద లైఫ్. ఓకే, అసలు సజీవ యాగముగా నా శరీరాన్ని నేను ఎలా సమర్పించుకోవాలి, దానికి ఆన్సర్ రోమన్ చాప్టర్ 8 బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కెన్ సంబడి రీడ్ 8:13 చదువుతారా? రోమా 8:13. For if you live according to the flesh, you will die. But if by the Spirit you put to death the deeds of the body, you will live. This is very essential statement I wanted to tell here. శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపగలగాలి తప్ప నీ బలంతో నువ్వు ఎంత చంపుకోవాలన్నా అది అవ్వదు. శరీర క్రియలు, ద డీడ్స్ ఆఫ్ బాడీ నీడ్ టు బి కిల్డ్. అప్పుడు ఆత్మ ద్వారా ఆత్మకు అప్ప చెప్పుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందుకు వెళ్ళగలిగితేనే నీ బాడీ ఆల్టర్ మీదకి రాగలదు. 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మాట్లాడుతుంది సొంతంగా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని ఆల్టర్ దగ్గర రమ్మని కాదు.
దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ 8th chapter లో చెప్పాడు. హే, కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హూ కెన్ లీడ్ యూ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, గో టు ద ఆల్టర్. అప్పుడు సజీవంగా నువ్వు సమర్పించుకోగలుగుతావు. అప్పుడు నువ్వు మనసు మారి రూపాంతరం చెందుతూనే ఉంటావు అని కంక్లూడ్ చేస్తూ మీరు చూస్తే 13లో మనం ఎంతమంది చేసుకున్నాం. బ్రదర్లీ లవ్ అనే పార్ట్గా అక్కడ క్లాసికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లా ఆఫ్ ద ల్యాండ్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో లా ఆఫ్ ద ల్యాండ్ అంటే నువ్వు బానిసగా ఉన్నావా, మంచి బానిసగా ఉండు. ఒకవేళ నీకు మంచి ప్రెసిడెంట్ లేడా, లేకపోతే మంచి ప్రధానమంత్రి లేడా, అది నీకు సంబంధం లేదు. నేను పెట్టాను వాళ్ళకి లోబడి ఉండు ఇంకా అనమాట. సో దట్స్ ద ఎంఫసిస్ ఆన్ ద లా ఆఫ్ ద ల్యాండ్. 14వ అధ్యాయం వచ్చేటప్పటికి అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యము తినడం తిరగడం కాదు. ఏంటి? righteousness, peace and joy in the Holy Ghost. అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసి 15వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే కొన్ని థీమ్స్ ఫ్రమ్ ద చాప్టర్ 1 నుంచి చివరి దాకా వెళ్ళి థీమ్స్ లో ఒక థీమ్ ఏంటంటే గ్లోరీ అండ్ హోప్. సో 15th chapter లో హీఈస్ కంక్లూడింగ్ ద హోప్. 15th chapter ఏంటంటే హోప్ 2 రకాలుగా వస్తుంది. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు. ఎలాగ వస్తుంది? మీ విశ్వాసం పరీక్షించడం బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. తెలుగులో బాగుంటుంది. ఓర్పు వలనను, లేఖనము వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుతుంది. లేదు ఇక్కడ మీకు గుర్తుతో లేదని నేను డిస్క్రైబ్ చేశాను కూడా అక్కడ. ఓర్పు వలన అండ్ లేఖనం వల్ల ఆదరణ. ఓకే, నేను నాకు శ్రమలు పడుతున్నాను కాబట్టి వాక్యం నాకు అక్కర్లేదంటే కుదరదు. నేను వాక్యం బాగా చదువుతున్నాను కాబట్టి శ్రమలు నాకు వద్దంటే కుదరదు. నిరీక్షణకి 2 కావాలి. ఇట్స్ అన్ అన్కండిషన్. యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. ఏంటి ఆ ప్రాసెస్? మనం చెప్పుకున్నాం ఈ ప్రాసెస్ కదా. ఎట్లాగా? ఫస్ట్ నీ విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. ఓకే, ఈ పరీక్ష కలిగిన తర్వాత నీకు ఆ పరీక్ష వల్ల ఓర్పు తన కార్యం చేస్తూ ఉంటుంది. దేవుడు ఓర్పుని క్రియేట్ చేస్తాడు. ఈ ఓర్పు నీలో క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఓర్పు క్రియేట్ చేయడం వల్ల నీలో గుణం ఏర్పడుతుంది. ఇట్ విల్ డెవలప్ ద క్యారెక్టర్. ఆ గుణం కూడా నీలో క్రియేట్ చేస్తుంది. చేసిన తర్వాత ఇట్ విల్ లీడ్ యూ టు హోప్. ఒక్కసారి హోప్కి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా నీకు ప్రేమ వస్తుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మహిమలోకి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్లోరీలోకి తీసుకెళ్తాడు. అట్లాగా ఈ ప్రాసెస్ ఆఫ్ మహిమ నుండి అధిక మహిమ అనే ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఓకే, ఒకవేళ నీకు సిగ్గు వచ్చింది అనుకో, మధ్యలో అర్థం ఏంటి? ఇక్కడ ఎక్కడో ప్రాసెస్ దెబ్బతిన్నట్లు లెక్క. ఓకే, సో ఈ పిక్చర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ఇదివరకు మీకు చెప్పిన విధంగా ఏంటంటే ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లోరీ. మనం అందరం కూడా మహిమను పొందలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మహిమ నుంచి అధిక మహిమకి తీసుకెళ్తాడు. ఓకే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఇది నాకు ఇవ్వబడిన వాక్య భాగం. రోమా 17 నుంచి 27 వరకు కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను ఎందుకు 13వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? హే, ఆత్మ వలన మీరు ఈ పని చేస్తే శరీర క్రియల్ని చక్కబెట్టుకోగలిగితే మంచిది, మీ సొంత బలంతో కాకుండా. ఓకే, అట్లాగా అని చెప్తూ 18వ అధ్యాయంలో కంక్లూజన్ ఇస్తాడు. ఏంటంటే మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి గమనించుచున్నాము. ఇంగ్లీష్లో చూడండి ఇక్కడ. ఫర్ ఐ కన్సిడర్ దట్ ద సఫరింగ్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ టైమ్ ఆర్ నాట్ వర్ది టు బి కంపేర్డ్ విత్ ద గ్లోరీ విచ్ షల్ బి రివీల్డ్ ఇన్ అస్. దేవుని మహిమ ఎక్కడ రివీల్ అవుతుందండి? తెలుగులో మన ఎడల అని ఉంది. ఇంగ్లీష్లో మనం చూస్తే ఇది నేను అగైన్ ఐ టుక్ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ హియర్. ఏముంది ఇట్లా? ఫర్ ఐ కన్సిడర్ దట్ సఫరింగ్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ టైమ్ ఆర్ నాట్ వర్ది టు బి కంపేర్డ్ విత్ ద గ్లోరీ విచ్ షల్ బి రివీల్డ్ ఇన్ us. గ్లోరీ, దేవుని యొక్క మహిమ ఎక్కడ బయలుపరచబడుతుంది? ఎవరిలో బయలుపరచబడుతుంది? In us. See, so the theme of Romans is the glory in a way, and he is connecting the dots in chapter 8. Okay, hey, thing is the big glory of God. ఈ వాక్యం మనం ఇదివరకు కూడా చూసాము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు చెప్తున్నాడు, హే దేవా, నాకు ఆది యందు నుంచి ఉన్న మహిమ నాకు మళ్ళీ ఇచ్చేసాయి. ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన మహిమని వీళ్ళకి ఇచ్చేసాను. ఇచ్చేస్తే నా దగ్గర ఎక్కడున్నా కనబట్టలేదే. ఎస్, ఇట్ విల్ రివీల్ ఇన్ యూ.
ఇట్ విల్ రివీల్ ఇన్ యూ. ఓకే, అది ఎలా చేసేది అంటే నీకు తెలియపోవచ్చు, కానీ ఎలయనగా మనకి బైబిల్లో ఈ మాటలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలయనగా అంటే దాని ముందు స్టేట్మెంట్కి దానికి లింక్ ఉంటుంది. అంతేకాదు అంటే ఇంకా ఏదో కంటిన్యూషన్ ఉంది. మళ్ళీ ఎలయనగా అంటే మళ్ళీ ఏదో కారణం చెప్తున్నాడు. అటువలే ఈ మాటలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆగమని ఆగాలి. ఓకే, ఎలయనగా, అంతేకాదు, ఎలయనగా, అటువలే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎట్లా, హే ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు బి రివీల్డ్ ఇన్ యూ. కాబట్టి ఈ ప్రాసెస్ ఉంది కదా, ఏ ప్రాసెస్? విశ్వాసానికి కలుగు పరీక్ష, ఓర్పు, గుణము, ఇది చాలా లెంతీగా ఉంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇది ఎందుకంటే చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఫెయిల్ అవుతావు, పడతావు జరగచ్చు. బట్ ద థింగ్ ఈజ్, నువ్వు బలవంతంగా చేస్తుంటే ఈ ప్రాసెస్ ఇంకా, ఇప్పుడు ఈ ప్రాసెసే కష్టము. దానికి తోడు ఈ ప్రాసెస్ నువ్వు నీ సొంత బలంతో చేస్తున్నావు. నువ్వు సొంత బలంతో చేస్తే అది ఇంకా కష్టంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాడు, హే మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహీదట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు. ఎందుకంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. జాగ్రత్తగా వినాలి. ఎవరు వెయిట్ చేస్తున్నారు? సృష్టి అంటే మనం ఎనీథింగ్, సృష్టి అంటే ఇంక్లూడింగ్ ఏంజల్స్, దే ఆర్ వెయిటింగ్. వాట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్? మన ఇదివరకు చెప్పాను మీకు, ఏం సృష్టి అంటే చాలా ఉన్నాయి కదా. ఇన్విజిబుల్ వరల్డ్, విజిబుల్ వరల్డ్. సృష్టి అన్నప్పుడు సింపుల్గా చెప్పాలంటే 3 మాటల్లో చెప్తారు ఒక దైవభక్తి. ఎట్లా అంటే థింగ్స్ దట్ ఆర్ సీన్ created, things that are seen and created, things that are unseen and created, things that are unseen and not created. సింపుల్ గా 3 అంటే అర్థమైందా? మనం చూడగలిగేవి సృజింపబడినవి, మనం చూడలేనివి సృజించబడినవి, మనం చూడలేనివి సృజింపబడనవి. ఇవి 3 సృష్టిలో ఉంటాయి. ఈ 2 సృష్టిలో ఉంటాయి. సారీ, 3 సృజింపబడిన సృష్టిలో లేదంటే అదేంటి, మనం చూడలేనిది, ద అన్సీన్ అండ్ నాట్ క్రియేటెడ్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్. వీఆర్ క్రియేటెడ్ seen and unseen. Am I clear? Am I confusing there? సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఇప్పుడు ఏలయనగా అంటే నెక్స్ట్ ఏమంటే వెయిట్ చేయాలి. అంటే ఏలయనగా అంటే ద రీజన్ హీస్ గివింగ్. ఎందుకని సృష్టి నాశనముకు లోనయ్యి దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యం పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారిని మూలముగా వ్యర్థపరచబడింది. మనకు తెలుగులో చాలా పెద్ద సెంటెన్స్ గాను చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇంగ్లీష్లోకి దిగాలి. ఓకే, ఎందుకని ఫర్ అంటే ఏంటి? ఇంతకుముందు ఈ స్టేట్మెంట్కి అర్థం ఏంటంటే, ఫర్ ది earnest expectation of the creation eagerly waits for the revealing of the sons of God. For the creation was subjected to futility not willingly, but because of him who subjected it to hope. సృష్టికి కూడా ఒక నిరీక్షణ ఉంది. సృష్టి ఆ నిరీక్షణ మీద ఆధారపడాలని ఎవరు డిసైడ్ చేశారు? బికాస్ ఆఫ్ హిమ్. హిమ్ అంటే క్యాపిటల్ హెచ్. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నప్పుడు వేరెవర్ యూ ఫైండ్ క్యాపిటల్ హెచ్, దట్ ఈస్ రెఫరింగ్ టు గాడ్. దేవుడు సృష్టికి కూడా ఒక నిరీక్షణ నియమించి హే యు విల్ బి ఎస్. ఎందుకని మనం చూస్తూ ఉంటాం కదా, మనం ఏదైనా తోటలో జరిగిన ద సిన్ బట్టి ఎవ్రీథింగ్ ఎఫెక్టెడ్. ఇందాక నేను చెప్పినట్లు సీన్ క్రియేటెడ్, అన్సీన్ క్రియేటెడ్, బోత్ ఆర్ ఎఫెక్టెడ్. ఇప్పుడు ఓకే, యేసు ప్రభు చేసిన కార్యం బట్టి నువ్వు రక్షించబడ్డావు, కరెక్టే. కానీ దేవుడు విమోచన నీకు ఒక్కడికే నియమించలేదు. దేవుడు విమోచన నీకు, సృష్టికి కూడా నియమించాడు. అయితే దేవుని యొక్క సృష్టిని ఎట్లా విమోచిస్తున్నాడు దేవుడు అంటే, ఎట్లాగంటే హీ డిసైడెడ్, హీ సబ్జెక్టెడ్ ద క్రియేషన్ టు ద హోప్. ఆర్ యు గెటింగ్? ఈ సృష్టిని నిరీక్షణకు అప్పగించాడు. నువ్వు కూడా రక్షించబడతావు, నువ్వు కూడా విమోచించబడతావు. ఎవరి వల్ల? నా కుమారుల వల్ల. వాళ్ళు నన్ను ఎలా రక్షిస్తారు? వాళ్ళలో నా మహిమ పెడతా, వాళ్ళలో నా మహిమ ప్రకటిస్తుంది.
ఐ గేవ్ ఆల్ ద గ్లోరీ టు హిమ్. సో నేనేం చెప్పానంటే ఆదికాండం 1వ అధ్యాయం వాళ్ళకి మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది దీన్ని బ్యూటిఫై చేయండి అని చెప్పాను. సో వాళ్ళ జాబ్. సో వాళ్ళు మహిమను పొందుకొని నిన్ను ఉద్ధరిస్తారు. కాబట్టి నువ్వు కూడా నిరీక్షణ పొందిండు, నీకు కూడా నిరీక్షణ కావాలి అని చెప్పి దేవుడు ఈ సృష్టిని అంతటినీ నిరీక్షణగా అప్పచెప్పాడు. అందుకని మళ్ళీ అగైన్ ఫర్ వి నో దట్ ద హోల్ క్రియేషన్ గ్రోస్. అందుకని మొత్తం సృష్టి కూడా ములుగుతా ఉందంట. దేనికోసం? ప్రత్యక్షత దేవుని కుమారుల యొక్క ప్రత్యక్ష కోసం. ప్రతి ఒక్క ఈడు నిరీక్షణ ఈడు మహిమను పొందుతాడు, నన్ను రక్షిస్తాడు, ఈడు మహిమ పొందుతాడు, ఈమె మహిమ పొందుతుంది, విమోచిస్తుంది అని కొరకు అలా కావాలని హీ సబ్జెక్టెడ్ హిమ్ హూ సబ్జెక్టెడ్ ఇట్ టు హోప్. హీ సబ్జెక్టెడ్ ఇట్ టు నిరీక్షణకు అప్పచెప్పాడు. మనకి ఈ క్యాపిటల్ హెచ్ ఆ స్టోరీ మనకి తెలుగులో కనబడదు. సింపుల్గా మనకి ఏముందంటే, మనకు తెలుగులో ఆత్మ ప్రథమ ఫలం, సృష్టి యావత్తు ఎక్కడది ఇక్కడ దేవుని పిల్లలు పొందబు మహిమ గల స్వతంత్రం పొంది నిమిత్త నిరీక్షణ కలదే స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడేను అని. సో ఇది పెద్ద సెంటెన్స్ ఉంటుంది కాబట్టి హూ సబ్జెక్టెడ్ ఇట్ టు నిరీక్షణ అనేది మనకు అర్థం కాదు. ఎవరు తనను నిరీక్షణకు అప్పచెప్పారు అనేది మనకు అంత క్లారిటీ ఉండదు అక్కడ. ఓకే, మళ్ళీ చూడండి ఏమన్నాడు. నాట్ ఓన్లీ దట్ అంటే అంతేకాదు, సృష్టి మాత్రమే నిరీక్షణ కోసం వెయిట్ చేయట్లే. యూ ఆల్సో, మీరు ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా ఉన్న మీరు కూడా నిరీక్షను బట్టే రక్షించబడ్డారు. నాట్ ఓన్లీ దట్ బట్ వీ ఆల్సో హ్యావ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈవెన్ వీ అవర్ సెల్ఫ్ డోంట్ నో. సృష్టి మాత్రమే మూలగట్ల, నువ్వు కూడా మూలుగుతున్నావు. ఎందుకని? నువ్వు రక్షించబడింది. ఎందుకు రక్షించబడ్డావు అంటే నిరీక్షణ నిమిత్తం రక్షించబడ్డావు. ఏ నిరీక్షణ నీకు? ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు విశ్వాసాన్ని బట్టి మన ఇద్దరు విశ్వాసం అంటే విశ్వాసం దేని వరకు కలుగుతుంది? ఆల్రెడీ జరిగిన దాన్ని బట్టి. యేసయ్య చేసిన కార్యాన్ని బట్టి నువ్వు విశ్వసించావు. నీకు కలిగిన నిరీక్షణ ఏంటి? ఇంకా నాకేమవుతుందో నేను చూడలేదు, కానీ నాకేం తెలుసు, ఆయనకి ఏమైందో నాకు అది అవుతుందని తెలుసు కాబట్టి దానికోసం నిరీక్షిస్తున్నాం. ఏమైంది అతనికి? నాట్ ఓన్లీ దట్ వీ ఆల్సో వీ హ్యావ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈవెన్ వీ అవర్ సెల్ఫ్ గ్రోన్ విత్ ఇన్ అవర్ సెల్స్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద అడాప్షన్, ద రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీ. మనం కూడా ఈ శరీరాన్ని నుంచి విడుదల పొందడానికి నిరీక్షణ కలిగి ఉన్నాం. మనం ఆ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి సో లైక్ వైజ్ అటువలే కాబట్టి ఆత్మ మన బలహీనతను చూసి, ఏ బలహీనతను చూసి? వీడు బలంతో దీన్ని జయించలేడు. బలం ఉన్నంత వరకు ఎగురుతాడు, కానీ కొంతకాలం అయిన తర్వాత హీ హ్యాస్ టు డిపెండ్ ఆన్ మీ. మనకు యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఉచ్చరింప సెక్షన్స్ మూలుగుతో మనతో పాటు ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు, మనతో పాటు పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. Not only he's praying for your inability to do, he's also praying for, through you, he's praying for other saints also. That's the job of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అది. అంటే మొత్తం థీమ్ ఏంటి ఇక్కడ? జస్ట్ కాంటెక్స్ట్ కోసం మీకు ఇన్ని వాక్యాలు చేయించాల్సి వచ్చింది. కాంటెక్స్ట్ ఏంటి ఇక్కడ? 3వ అధ్యాయంలో అందరూ మహిమను కోల్పోయారు. బట్ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? నీలో మహిమ వస్తుంది, నువ్వు సృష్టిని విభజించాలి. నువ్వెందుకు విభజించాలి? నువ్వు కూడా అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నావు కాబట్టి దాని బాధ నువ్వు అర్థం చేసుకుంటావు. ఓకే, సో నేను ఎట్లా నిరీక్షణ కలిగి నేను సృష్టిని విమోచిస్తాను అనే టాపిక్ మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ I just wanted to highlight the context here. So అటువలే మనము ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. యుక్తంగా అలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సాక్ష్యం కానీ మూలుగులతో మనతో పాటు చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో తీసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే, మీకు ఏ బాధ వచ్చినా కానీ నేను కష్టాలు పడినా కానీ కరెక్ట్, ఆ వాక్యం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనట్లే. నేనేమంటానంటే జస్ట్ బట్ వెన్ యూ
when you read book of Romans in the context, it's a big picture. Big picture is about the glory, మహిమ. నువ్వు పొందబోవు మహిమ. నువ్వు పొందబోవు మహిమ. So the journey is from glory to glory. The బ్యూటీ ఏంటంటే మనం ఇప్పుడు చూసాం. సో ఈ ప్రాసెస్ మనం ఇక్కడ మనం ఏంటంటే నేను ఈ బొమ్మలో మీకు ద ఫైనల్ ఎండింగ్ లో ద నిరీక్షణ, తర్వాత నిన్ను మహిమలోకి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పాను. కానీ ఈ ప్రాసెస్ లో కూడా మనతో పాటు మూలుగుతుంది కూడా ఆయనే. ఈ ప్రాసెస్ లో సమ్ టైమ్ యూ విల్ గివ్ అప్. నువ్వు గివ్ అప్ అవ్వకుండా నీతో పాటు మూలుగుచ్చు. ఓకే, లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. నీకు నిరీక్షణ ఉండాలి, నీకు కావాల్సిన నిరీక్షణ. ఎందుకంటే నువ్వు కూడా ఈ బాడీ నుంచి నువ్వు కూడా యేసుక్రీస్తుని వల్లే కావడానికి నిరీక్షణ. అందుకే యోహాను పత్రికలో 1వ యోహాను పత్రికలో యోహాన్ అంటాడు, మనం ఏమున్నామో ఇప్పుడు తెలియదు కానీ మనకు ఒక విషయం తెలుసు. ఏంటి మనకు నిరీక్షణ ఏంటంటే ఆయన చూసినప్పుడు మనం కూడా ఆయనలాగా ఉన్నామని తెలుసు మనకి. అంటే దట్స్ ద హోప్ వీ హ్యావ్. బట్ ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ నిరీక్షణ అండ్ ఈ నిరీక్షణ అనే కార్యక్రమం మొత్తంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ఉంటుంది. ఇక్కడ మన విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు, ఓర్పు పుట్టించినప్పుడు దాని నుంచి గుణం రావడానికి పరిశుద్ధాత్మ. కానీ ఇది అంతా కూడా పెద్ద కార్యక్రమం. నేను చాలా కష్టపడుతున్నాను, చాలా పనులు చేయాలి, ఇంత మామూలు విషయం కాదు, ఎన్ని మంచియే, ఎన్ని అనిపిస్తుంది. కానీ అది ఇంకా అది ఎప్పుడు వర్స్ట్ అయిపోతుంది అంటే వెన్ యూ రియల్లీ డిపెండ్. మనం ఇందాక మనం చదువుకున్నట్టు 8వ అధ్యాయం 13వ వచనం ప్రకారము ఆత్మ ద్వారా నీ శరీరాన్ని అప్పచెప్పుకోకుండా నువ్వు సొంతంగా కష్టపడితే తప్ప, సొంతంగా కష్టపడితే you have to give up after some time. But if you can submit to the Holy Spirit Lord and allow him to pray through you, నీలో మహిమ కలడమే కాకుండా నువ్వేం చేస్తావు, as you are getting the glory into, you will be relieving the, అంతే కదా, ఆయన ఎందరైతే తన అంగీకరించారో వారందరూ ఆయన కుమారులకు అధికారం ఇవ్వబడింది. You are the son of God, you are the daughter of God. The creation is waiting for you to receive glory so that you will redeem her. How that will happen అనే దాన్ని మనం ఎప్పుడైనా తర్వాత చూద్దాము. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఇన్ ద లైట్ ఆఫ్ ఈరోజు రోమాపత్రిక 8, 17, 27 వచనాల్లో మనం అటువలే ఆత్మ మన బలహీనత చూసినప్పుడు అంతకుముందు ఉన్న యాలయనగా అంతేకాదు, ఇదంతా కాంటెక్స్ట్ రావాలి. కాబట్టి నేను ఇదంతా చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. రాజ్కుమారి సిస్టర్ నిల్ప్రేజ్. స్తోత్రం ప్రభా, సైన్యముల గతి జీవాధిపతినికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడు మహోన్నతుడు ప్రభా, సర్వశక్తిమంతుడు అని ప్రభా నీకు వందనాలు. సర్వాధికారికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా, అయా నీ మహిమను మాకు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, యు గేవ్ యువర్ లైఫ్ లబరకాస్పోతరికెలిబి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు. నీ కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. నిత్యుడగు తండ్రి నీకు వందనాలు. కాంగ్రెస్ అయా వాక్యం ద్వారా ప్రభా అనేక విషయాలు ప్రభా నా తండ్రి నాతోనూ మాతోనూ మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును ప్రభా నా తండ్రి, సజీవ యాగముగా ప్రభా నా తండ్రి అయా మా శరీరాలను ప్రభా నా తండ్రి అయా నా తండ్రి వీఆర్ సబ్మిటింగ్ ఎట్ దిస్ టైమ్ ఫాదర్. లేరే కళాకురాబరం. Holy Spirit, help us, Father, in every day of our lives, Lord. Kene mesekla karaba. Deva stotram చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అయా నా తండ్రి అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు. అవును తండ్రి కారా మస్సిక్లి కెరిబెరిబెరి అయా నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ అనేక విషయాలు ప్రభా అయా నా తండ్రి మా జీవితాల్లో ప్రభా అనేక సార్లు ప్రభా నువ్వు చేసిన ప్రభా తండ్రి అయా నా సహాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు. కెరాకుందరా సిక్లి కెరిబెరి దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా మా కుటుంబాలను ప్రభా తన మాకున్న సమస్తాన్ని సమయం అందు ప్రభా నీ పాదం దగ్గర తీసుకొస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందుకంటే నువ్వు దయగల దేవుడు, కృపగలిగిన దేవుడు ప్రభా. అయా విన్న వాక్యం ప్రభా తండ్రి అయా మా జీవితాల్లో ఫలింపజమృతం లాడి వేడుకొచ్చున్నాను తండ్రి. లార్డ్ ఎస్టాబ్లిష్ యువర్ వర్డ్ ఫాదర్. అయా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. లారు కల బరబరబరి అయా లేఖనం వల్ల ప్రభా నా తండ్రి అయా నా తండ్రి స్టేజ్ దిగల కరబరి. ఓ లెట్ యువర్ వర్డ్ విల్ మేనిఫెస్ట్ in everybody's Lord, in our lives, Lord.
ఓ కానో తరాసిక్లే కెరెబరి అయా నీ వాక్యము నకాసిక్లే కెరెబరి అయా మా జీవితాల్లో ఫలించడానికి సహాయం దయచేయండి. హెనేందు కరబరి స్తోత్రం స్తోత్రం చెల్లిసిన అయా నా తండ్రి నోటి మాట నా తండ్రి రాక మునుపు తలంపు పుట్టక మునుపు నా తండ్రి నువ్వు వెరిగిన దేవుడు నీకు వందనాలు. సే కెరకలబరి అయా మేము కూర్చుంటా లేచిటా నువ్వు వెరిగిన దానికి వందనాలు. అయా నా తండ్రి నీ దృష్టికి మా జీవితాలు దాచబడించలేదు ప్రభా. కరగల గరబరి ఓ లార్డ్ బురాకల గరబరి యెహోవా ఆలోచన సదాకాలము నిలిచినాను ప్రభా ఇచ్చిన వాగ్దానికి వందనాలు. లార్డ్ థ్యాంక్ యూ ద ప్లాన్స్ యూ హ్యావ్ ఫర్ అవర్ లైఫ్స్ లార్డ్ బుర్రేరు రబరి కలవరెబరి ఓ రజికరే కెలెకెరెబరి Holy Spirit, Marokola Garaba, speak heterikele. Oh, you are the administrator of grace, Lord. Murakala Garaban. Ayanik Stotram Chesnan. Thank you, Lord. Pravana Tani. Aya Mahimanchi Adika Mahimakanatani Mamaladi Pinchu Parshuddhatma Tanri Stotram Chalisnan. Oh, thank you, Lord. Kunama Sikle Keriberi. Our Rebro Shekla Garabareba. అయా స్తోత్రం చెల్లిస్తున్నాను. మా కుటుంబాలన్నింటినీ ప్రభా నీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభా. అయా నీ పాదములు సమర్పిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. అయా నీ కృపను బట్టి నీ సమాధానాన్ని బట్టి నీకు వందనాలు. యు ఆర్ ద లార్డ్ ఆఫ్ పీస్ లార్డ్ మురై కేరే కెలెగెరెబరి. అయా మాకు ప్రతి ఒక్క మేలు చేయడంలో వచ్చిన ప్రతి ఒక్క ఆలోచన ప్రభుత్వాన్ని సంపూర్ణం చేయువాడా కూన కాందురోస్ గ్లిగెరెబెరెబరి. అయా నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా నీకు వందనాలు పరిశుద్ధురా నీకు వందనాలు. అయా నా గరబరి ఎబినేజరానికి వందనాలు. ఎల్ షదానికి వందనాలు. ఇమ్మానుయేల్ దేవా కాజిక దరికి యు ఆర్ ద ఇమ్మాన్యుయల్ లార్డ్ మురకల గరబరి. ఎంతకాలం నా తండ్రి నువ్వు ఇచ్చిన ప్రభా నా తండ్రి ఫర్ ద డివైన్ ప్రొటెక్షన్ లార్డ్ కరగల బరబరి ఫర్ ఆల్ అవర్ ఫ్యామిలీస్ లార్డ్ నీకు వందనాలు. నీకే వేలాది స్తుతులు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను. బలమైన దేవానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. Oh, you are stretching your mighty hand upon our families. Lord, stretch your mighty hand upon the church, Lord. Aya mem Yesu namam ఒప్పుకొనుచుండగా రుగ్రకాసిక దరికిరేవలి అయా అద్భుత క్రియలకు ఆశ్చర్య క్రియలు నువ్వు ప్రభా జరిగించు ప్రభాతని అయా నువ్వు దృఢపరుస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. కాలాగా సిక్లెకెరెబెరెబెరి అయా స్తోస్తబస్త్రికెరెబెరి అయా తండ్రి చర్చ్ లోను ప్రత్యేక బిడ్డ ప్రభాతని నీ ఆత్మను పొందుకోవాలి ప్రభుత్వాన్ని ఆశపడుతుండగా ప్రభా లార్డ్ యు ఆర్ ద గాడ్ మురాజిక్లెకెరెబెరి యు ఆర్ ద గుడ్ గాడ్ లార్డ్ మురాసిక్లెకెరెబెరి అయా పరిశుద్ధాత్మని ప్రభాతని అడిగినప్పుడు ప్రభా అయా ఎంతో ప్రభా నిశ్చయంగా ఇస్తాను ప్రభా ఇచ్చిన వాగ్దానాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. లోత్రో సబ్రో సెకెరెబెరి ఓ దేవా స్తైస్తిబిద్దరికెరెబెరి అయా ప్రతి ఒక్కరిని ప్రభా ప్రతి ఒక్కరిని కలగుర బలబల హోలీ స్పిరిట్ మోషి గలగరబలి ఓ యు ఆర్ ద రీక్రియేటర్ రస్ బస్ బోకాతరికెరెబెరి everybody Lord burasikligereberi we are lifting our hands and we are submitting రిక్త హస్తాలతో నీ పాదములకు వస్తున్నాను ప్రభా. నీ ఆత్మతో అభిషేకం కాస్త కందరిగలే అయా స్తోబాస్తే రెబేసరే అయా నీ ఆత్మ వరాలతో ప్రతి ఒక్క బిడ్డ నింపు రాజా కాందరా బలవరి ఓ యు ఆర్ ద ఫీలింగ్ గాడ్ మోజి కలగురబరబరబరిలా ఓ నీ రక్తంతో మరొకసారి ప్రభా నన్ను మమ్మల్ని కడుగు ప్రభా. అయా నీ రక్తంతో మరొకసారి పరిశుద్ధపరచు ప్రభా. అయా నా తండ్రి స్తోబాదికలే యేసయ్యా నీ రక్తంతో మరొకసారి అయా నా మా జీవితాన్ని కడుగు కంబర కలగరబరబర అయా నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు అయా నీ కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఓ వి డిక్లేర్ యెహోవా పరాట్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్ మరాసిగ్లిగెరెబెరి నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా నువ్వు ఇచ్చిన జీవాన్ని బట్టి ప్రభా మరి సమయం ఉంది ప్రభా. అయా మేమందరం కూడి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా మాకు ఇచ్చిన మరి యొక్క దినము నూతన దినమును బట్టి నీకు వందనాలు. అయా నా తండ్రి యేసయ్యా దురోజికలగురబరబరి అయా నా రోజక తరికిలిబిలి యా నీ కృపతో మమ్మల్ని నింపును వాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీకు వందనాలు స్తోబాస్తరికే యేసయ్యా స్తోత్రం స్తోత్రం రాజా నీకు వందనాలు. కరగలగరబ టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ లార్డ్ కారూజె కలగరబరి లార్డ్ మురాబ్రో సెకలగరబరి లార్డ్ వి ఆర్ ప్రేయింగ్ ఫర్ ఫనిగార్ అండ్ వసుధ ఫ్యామిలీ లార్డ్ మురా కలగరబరి లార్డ్ హెల్ప్ దెమ్ కమారీస్ బెకెందరికెలెబరి అయా రే గ్రాకాస్ మొకందరికెలెబరి అయా నతని ఇండియా ట్రావెల్ అని సన్నిధించండి ప్రభా. అయా ఫనిగార్ ప్రభా నతని కేరక స్ట్రెంగ్థెన్ హిమ్ ఫాదర్ స్ట్రెంగ్థెన్ హిమ్ లార్డ్ ఓ ట్రకాతరికెలెబరి బెరికెలిగిరెబరి ఏ
Comfort him with your word, Lord. Oh, strengthen him. You call him as a mighty warrior, Lord. Oh, we have bros. Lord, help him, Father, Holy Spirit. Lord, as he reading the word, Father, oh, take him to the deeper revelation of your word, Father. As he's discussing the word with the Vasuda, Lord. Oh, let your word will be established in their lives, Lord. Oh, strengthen Kes Mukandare Kalava, strengthen Vasuda, Lord. Kumara Zikalagarabare. Lao Baru Zakatariki, Esianika Vandana, Stekestekari. Oh, Tras Mukandare Kalabari, Shakasika Tarikini, Shakti Prabhavalto. Aya was the Nimpum Timladi Vedkochna, Lakin Kunyak Chesko, Karama Zikalagarabare. Ayani Gnanum to Nimpuraja, Kandra Kalagaraba, Shiglegerebari. Oh, thank you, Lord. You are blessing him, Father. Kasma Kandari Kelebeli. Oh, you are Hey Kasmikindiriki, Yar Katari Kelebeli. Oh, Kataki Kismukandari Kelebe. Oh, is the Katariki. Thank you, Lord. He's a channel. Kurabari Kalebari. Oh, thank you, Father. We praise you, Lord. We praise you, Father. Oh, he's a blessing and he's a joy for so many people, Lord. Oh, Tresiketuri Karabasi Kelebari. When people will see Keri Kelebari, oh, they will experience the joy in Lucky's life, Father. Oh, thank you. You kept the joy, Father. Oh, I call financial abundance, Lord. From east and west, from north and south, I call financial abundance. Lord, Murazik Nibedalak Pravanatani, Ayanu Margam Saralam Chewadu Prava, India Pravanatani, Yesia, Aya job Lokoni Sanatun Chuado, Gragas Pakadari Kelebari. Oh, Karakalabar, thank you, the faith, strong faith, Lord. We call strong faith in Fanigar's life, Lord. Mesnutra Kasmikendri. Esianik Stotram Chelisnan, Balamaina Devanik Vandana, Ayani Balamaina Sanidula Prabha, Aya Balamaina Sadhan, Bidden word come to Tumladi Ved Kochnan. Oh, Akarebe Seklekereberi. Oh, Kano Seklekereberi. I call prosperity, Katro Seklekereberi. I call prosperity, Kashikereberi. As God is leading in the word, Karavala, as God's word is manifesting you, Karamala. Oh, you will see the new revelations case in your job, brother. Oh, so many times you will be depressed in the job. Oh, but God is telling you this is the time, move on. Oh, this is the time God is moving you in a mighty way. God is moving you, my brother. Oh, he's not forsaking you. God is moving you for a higher revelations. Oh, God is moving you for a higher calling. You will see the God's word manifestation in your life. Oh, as you are approaching the people, how you see the people before. Oh, they will see you differently. You will see them differently. Because oh, the God's word in you, he's manifesting you. Oh, the same way when you speak to the people, God's word is manifesting them too. Oh, oh, you will see. Oh, don't worry, I am alone going to India. God is coming with you. He's making you the way. Oh, as your precious people. Oh, God will bring the people. Oh, those people. Oh, when you are sting to those people. Oh, you will see that more revelations. Oh, God's word is true, my brother. God's word is true. Oh, God's word is manifesting in your life. ఇప్పుడే కార్యం కరకదరికెలబరి నూతన క్రియ జరిగిచుచున్నాను దేవుని వాక్యం సల్వేస్ని కాసికదరి. Oh, God is bringing karabalabari. Oh, he is creating karabalabari. Oh, newer things for you karabalabari. Oh, for your family karakalabari. Don't depress for anything, my brother. Oh, God's word is telling you, rejoice in the Lord always. When you see the situations, oh, that is not. Oh, rejoice in the Lord. I thank you, Lord, for the family, wonderful family. Oh, thank you, Rose. Oh, the mighty plans for this family.
smokas mikenderikele. I thank you the things you kes mikes katorikele bare. I'm praying for Asha, Lord. Basikala karaba. As a church, Lord, kanuma siklikiri bishandara balabari. Lord, idar muguru kalisi pravanatani. Aya bhume deni bandistaro parlokula dani bandistanavaya. Aya bhume de Yesu namlo prava rakrakala barabari. Aya deni vipita parlokula dani viputa now kandara kalagarabari. Oh, as a church, Lord. Oh, with oneness in spirit, Lord. Oh, with oneness as a family, Lord. Kambara kalavari. We are stretching on Asha's life. Kabaraka sikalike. Oh, we are calling Kizmikendari kelebali. Oh, by faith, Lord. Kandara sikalabari. Oh, we complete recovery. Kana masiklegarabari. Oh, trokas makandarike. Lord, your word says, Lord, I know with a walk pumpi bagu chesin karakalabari. Send your word. Barakalagarabari. Oh, we call karabalabarabari. Oh, from head to foot, Lord. Kasikadarike. Every cell, every tissue, every organ of Asha's body belongs to you, Lord. Karabasikalagari. You own her body. Kamesikalakaravari. You created her in your image, Lord. Oh, heal her body. Kamasikalagaravari. Oh, by your stripes, Asha is healed. We declare in Jesus' name. ఏసయానికి స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను. జీవాధిపతికి వందనాలు. ఆశను ప్రవణతని నీ వాక్యానికి అప్పగిస్తున్నాం ప్రభా. కరకలబరబరి ఆశను ప్రవణతని ఏసయాని సన్నిధిలోని పాదం సమర్పిస్తున్నాం తండ్రి. అయా సంఘంగా ప్రభా వీఆర్ సబ్మిటింగ్ ఆశా లార్డ్. ఓ హెల్ప్ హర్ లార్డ్. కర్రాసిక్లికెరబరి. ఓ ప్రత్యక్షత మనసు ప్రకాతరికెలబరి. ఓ వి కాల్ ద ప్రత్యక్షత గల మనసు కొత్త కతరికి. లెట్ ద ఆశా సీ ద థింగ్స్ కందరే. ఓ లెట్ ఆశా సీ ద థింగ్స్ కసి కతరికి. Oh, that is you are going to reveal karabalavari. Oh, that is going to be happen in the rudabazikalagarabari leru rabarakalagarabari. Thank you, Lord. You are healing her, Lord. Oh, give her a strong faith. Kindikirikelevali. Oh, when we are telling the something, Lord, karabalavari. Oh, with your word, Lord, let Asha see the things koturakalabar by in spirit, Father. Oh, the revelations katarakalar shikligerebari. Ayanik stotram chalisna. Ayanas makandri kirebari. Lord, మురకలగరబర్ నీ వాక్యం కార్యం చేయమృతంలాడి వేడుకొచ్చినాను. ఓ నీ వాక్యము రాజా క్రియ జరిగించు ప్రభా. నీకు వందనాలు. ఎందుకని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ వాక్యం నిరర్ధకం కానేదు. రుకా జకా దొరికెలబరి. ఓ వి స్పీక్ యువర్ వర్డ్ లార్డ్. బై యువర్ స్ట్రైప్స్ లార్డ్ ఆశా ఇస్ కంప్లీట్లీ హీల్డ్. కి దరకలగరబరి. ఓ లెట్ హర్ accept that, Lord. I rebuke all the enemy lies. Oh, that is causing her to feel bad for sometimes. Oh, that is causing her to be oh, distressed. Sometimes sleepless nights. Sometimes oh, so impatient sometimes, Lord. Oh, shakla karabasiglagarabar. Niraktumla badram che prava. Badram che kadarike. Samasmu swadinam chesko. Swadinam rabasigadarikel. Take control of every situation in the family. Kamasiglagarabar. Oh, thank you, Lord. Barakalagara basugar job nukutiniki vandanal chelisnam prava. Aya sahayam daycheyandi prava. Lord, reveal oh, reveal about the job, Lord. Sahayam daycheyandi. Job విషయంలోని కార్యం జరిగించు తండ్రి. స్తోమాస్ తరికెలబరి. అయా స్తోమాస్ తరికెలకిని విషందర బలబరి. అయా నీ బిడ్డ అయితే కరబా జిగలగరబా శిగలగరబరబా సింగందర కలబా సింగందర బలబరబరి. అయా అస్తక తరికి నేను ఏం చేయాలని ప్రవణదని అయా కనుకుద్దక తరికి so many times అనుకుంటాడుగా ప్రభా. కరబలబరబా శిగలగరబా జిగదరి. Oh, he don't want to go to India. కమా జిగలగరబా జిగలగరబా. Lord, మురాబలబరబా అయా నీకు ప్రభా నువ్వు అనుకూలించింది ప్రభా. అయా నువ్వు చేయాలనుకుని ప్రభా. నువ్వు దాచించిన మేలు ప్రభా. అయా తని జీవితంలో కుటుంబంలో జరిగించు ప్రభా. అయా నీ ఆత్మకార్యం జరిగించు తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా నీ బిడ్డలు తలగా ఉంచి దేవుడో ప్రభా నీకు వందనాలు. జాబ్ లో ద్వారం తెరువు ప్రభా. కార్యం చేయి. కాందర కలగరవా సింగందరికి లేవాలి. ఆ కుటుంబంలో నీ సన్నిధించు ప్రభా. స్తోబాస్తరికి లేవాలి. అయా స్తోస్తోస్తోమస్తికే స్తేబేస్తేకెల ఏసియానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఓ వి కాల్ కరబాషిగలిగెలవాలి. ఓ వి కాల్ ద mighty God in their lives, Lord. Barakalabari. Yesiya ni బలమైన సన్నిధించండి. అయాను తన్ని స్తోత్రం చెల్లిస్తున్నా. You call the Mary, Lord. దయా ప్రాప్తురాలా కంబరకలబరి. Oh, I call the favor of the Lord is upon Asha, Lord, this moment, Father. Oh, we call the divine favor on the family. Kamarakalagabari. Oh, Lord, without your grace, Lord. Ukandarikelevari. Oh, without your favor, Lord, we can't do labari kalabarabari. Lord, we need you, Jesus. Katerekas makandarikelebe.
నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. కృప చూపించు ప్రభా. అయా నీకు వందనాలు. విజయ తమ్ముని బట్టి నీకు వందనాలు, స్వీటీని బట్టి నీకు వందనాలు. అయా స్వీటీ గురించి కలిగిన ప్రణాళిక బట్టి స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను. శక్లగరెవరెవరు అయా అన్న తండ్రి ఏసే ప్రభా, స్వీటీని ప్రభా తండ్రి అయా అన్న తండ్రి ఏసే మ్యారేజ్ విషయంలో కృప చూపించండి. నువ్వు దాచి ఉంచిన ప్రభా అన్న తండ్రి సాటి అయిన సవాసిని అయా అన్న తండ్రి స్వీటీకి తీసుకురామని నృత్యంలో ఆడి వేడుకొచ్చినాను. కానా మా దరికి కిరివి శక్లకరవా షింగ్లగా దరికెళ్ళి అయా అంకుల్కి ప్రభా రక్షణ అనుభవం దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అయా తని తమ్ముడు వాళ్ళ మమ్మీని కూడా జ్ఞాపకం చేసుకో, డాడీని జ్ఞాపకం చేసుకో, కుటుంబంలో నీ సన్నిధించండి ప్రభా. నీకు వందనాలు. అయా తమ్ముడు ప్రభా తనే అనేక సార్లు ప్రభా లోన్లీగా ఉంటున్నప్పుడు ప్రభా తని అయా తని yes Lord with your spirit Lord, oh you strengthen him Father. Kamari kala garabari Lord, so many times sukhatari kele Lord I can't do Lord burakala garabari. Oh when he is on the knees Lord murakala bari Lord I need you kamara kala garabari. Oh yes me khasbaga dari kele bari atu wale karabasi kala garabari atma sahayam chedu. He experienced so many times bade garabari la brokala bari. You are the God masikadari. Oh you garakazakatari ki so much intimacy katara kala bari. You have given us so much intimacy Lord for him Father. Kamandi kandari kele help him throughout his life. He's having so much intimacy with you Lord. Oh in a deeper way Father. Kasakadari kele bari aya nu dachinchina ప్రభానతని అయానతని యేసయ్యా మేలుని పొందుకోవడానికి తని అయాని మహిమను ప్రభానతని ఓ లకదరికి కిరిబి శకల గరవారి ఓ టు రిఫ్లెక్ట్ హిమ్ కమాసికల గరవారి ఓ టు ఆల్ ద పీపుల్ కమరి కలవ ఓ హి ఇస్ మీటింగ్ హిమ్ కమనే కలవరవారి కారేమసి కలకుర బరవారి ఓ ఎక్కడ ఉంటుంటే కాసకదరికి ఎక్కడికి వెళ్తుండే ప్రభా ఓ హి కెన్ క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ బరకల గరవారి ఓ లైక్ ఎ క్లౌడ్ అకదరికి ఇశ్రాయేల్ కస్మ కసికెతే కేత్రోస్ మకందరికి లెబి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా తమ్ముడిని కూడా జ్ఞాపకం చేసుకో. థ్యాంక్ యూ ఫర్ ద కాలింగ్ లార్డ్ కాస్మిక్ ఎందరేవలి అయా నీ బలమైన సన్నిధించండి ప్రభు. నీకు వందనాలు. అయా సాయిని బట్టి నీకు వందనాలు. దర్శించు ప్రభా, కృప చూపించు ప్రభా. అయా నీ కార్యం చేమృతంలో ఆడి వేడుకొచ్చినాను ప్రభా. నీకు వందనాలు. అయా నా తండ్రి యేసే నీ వాక్యం గురించి నా తండ్రి శ్రద్ధ దయచేయండి. అయా నా తండ్రి యేసే వింటం వలన ప్రభు విశ్వాసం కలిగిన నీ వాక్యం సెలవిస్తున్న ప్రభా. అది నీ వాక్యం నీ మాట ప్రవర్తని దేవుని గురించిన మాట వల్ల నీ వాక్యం సెలవిస్తుంది. కందరాబల వరవరి అయా నీ వాక్యం చదవడానికి నీ వాక్యం వినడానికి నా తండ్రి అయా నా తండ్రి సాయికి సహాయం దయచేయండి. లార్డ్ హెల్ప్ హిమ్ ఫాదర్, హెల్ప్ హిమ్ కంబర కలగరవరి అయా నా తండ్రి సత్యం ప్రభు నా తండ్రి యేసయ్యా ఓ లార్డ్ కరవ సర్వ స్వతంత్రంగా చేస్తదన్న ప్రభు. నీకు వందనాలు. లార్డ్ ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ కపర కలగరవరి లార్డ్ హెల్ప్ హిమ్ లార్డ్ కునమసిక దొరికెలివే. నీకు స్తోత్రం, నీకు వందనాలు. కెరగలగరవ సిగలగరవరి అయా నా తండ్రి స్తోత్రం. సందరబిజి కలగరవరి లార్డ్ నీకు వందనాలు. కృప కనికరం కలిగిన వాడికి వందనాలు. అయా సర్వశక్తిమంతుడానికి వందనాలు దేవా. స్తోత్రం చెల్లిస్తున్నాను. నీకు వందనాలు. అయా తండ్రి సునీతాన్ని బట్టి ప్రభా, రవి గారిని బట్టి నీకు వందనాలు. అయా తండ్రి నీ వాక్యం సెలవిస్తే రక్షణ యెహోవాదని ప్రభు నీ వాక్యం సెలవిస్తే లార్డ్ సాల్వేషన్ బిలాంగ్స్ టు యు ఫాదర్ కాజిక దరికిలబలి నీ సార్వభౌమాధికారానికి నా తండ్రి అయా నా తండ్రి యేసయ్యా నామ జీవితాలను అప్పగిస్తున్నాం ప్రభా. రవి గారిని సన్నిధిలో నీకు అప్పగిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. యు డీల్ విత్ హిమ్ కంబురస్వికే దరికిలబలి ఓ యు టేక్ కంట్రోల్ ఆఫ్ హిమ్ కంబురసికల గరవరి అయా నీకు వందనాలు. నీ వాక్యం యొక్క మర్మాలను ప్రభా తెలియజేయండి ప్రభా. అయా నువ్వు ఆకర్షిస్తే గాని ఎవరు ఆకర్షింపబడరు ప్రభా. నీకు వందనాలు. అయా స్తోత్రం చెల్లిస్తున్నాను. సత్యం ప్రభానతని అయా నతని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. అయా నిన్ను నువ్వు కనపరుచుకో ప్రభా. నీకు వందనాలు. స్తోస్తోబస్తి కెరెవెలవరి కేంగ్రం బ్రోస్ మకాందరికి వెళ్ళి కుటుంబముగా నా తండ్రి నీ సన్నిధికి రావడానికి నా తండ్రి అయా సునీత ఇష్టపడుతుండగా ప్రభా. అయా సునీత కోరికను ప్రభా సిద్ధింపచేసి ఆలోచన యావత్తును సఫలం చేయమృతంలో అడి వేడుకొచ్చినాను లార్డ్ మరకల బరబరి సునీతతో మేము ఏకీవిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. అయా సునీత ప్రార్థనతో మేము ఏకీపిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. సంఘముగా ప్రభా సునీత ప్రార్థనతో మేము ఏకీపిస్తున్నాం లార్డ్. కాంగురా బల కరబరబరి ఓ లార్డ్ హెల్ప్ హర్ లార్డ్ కరబరబరి ఓ ఫుల్ఫిల్ హర్ ఆల్ డిజైర్స్ అబౌట్ రవి గారు లార్డ్ కరమజికలే కెంగర బల వశిగ్ల కరబరబరి అయా శక్తి చేత కాదు బలము చేత కాదు గాని ప్రభా నీ ఆత్మ ద్వారా ప్రభా రవి గారి జీవితంలో కార్యం జరిగించు తండ్రి. కేనే కాతురి కెలబరి జాబ్ లో కొన్ని సన్నిధించి రికన మజికందరి కెలబరి అయా కురా కల కరబర వశిగ్ల కరబరి as
as you led Abraham, Kamarakalabari, oh, lead him to the place, Burakalabari. Oh God, Murabare Kadirikiri, Lord, when you led Abraham, Kamanakalabari, the place he don't know, Father, oh, Barakula Karabari, oh, Viswasam Chetine Kabarakalabari, he saw the things, Lord, Murakula Garabari, Lord, Kurabala, Ayana Tani Isaya, Viswasam Tone Prabaratani, Ayana Tani Karabashigla Garabari, Ayakura Galagarabar Shigla Garabari, Ayana Tani Isaya, Ayana Tani Puna, the Leni Patanam, Rogaragalabarabari, Ayan Chuchinani Wakim Zalisni, Ayan Raviganukunu Yakam Chesko, Kamburasika Darikelabare. Lord, you'll turn the situations, Kabarakalagarabarabari. Oh, you'll make the situations according to you, Labarakalabarabe. Lord, Mirakalabarabarabari. I am in Balamago now and Mimanukunte Pravanatani. I am at the Adima Chatakani Samastikerikele. Lere Berekula Karabari. Oh, with you, Lord, we can do anything, Father. Without you, Lord, we can't do anything, Lord. We are Rogazikale. Dede Bere Kalagarabastik Lekerebe. Ayani Kavanal. Aya Sunitan Yapkum Chesko. Nirakula Badram Cheprava. Ayani Atmakarim Sunitala Kor Jargichu Prava Stostamistikere. Nikuvandanal, Shangla Stekes, Tukas Temestike, oh, Trasmis Makandari Kelevere, Devani Karabasikli Kelevere. I asked Tebestri Kelevere. I asked so many times Pravanatani, Ayanaku Prava, Daddy Leran Kuntan Karanga Pravanatani, Ayanu Tandri non Pravanatani, Ayanek Vishalan Wadarinchina Vidan, but Stotram Chalisnan. Lord, you are the Father for Sunita, Lord. Kene many. You are the Father for everybody, Lord. Miracle, Lord. Thank you, Lord, for Ruzekalakarabari. Oh, the Spirit of the Lord is upon you. Kamanakalabari. Oh, the Spirit of the Lord. Karasiklikiribarabari. Oh, Lord, Berasikilakarabari. Oh, the purpose He called you. Karakalabasikalakarabarabari. Oh, those who are in bondage. Kakashikilikarabari. Oh, those who are in bondage. Kashikalakarabari. Oh, those are in bondage. Kasikadarikelabari. Oh, you will bring them. Kamasikalakarabarabari. Lerekarabalabari. Oh, that will happen in your Rakadariki. Oh, that will happen among Rakadariki. Oh, first to the people who are surrounding you. Oh, you will see the people is coming towards you. Oh, not your strength. Oh, that will happen only with the Spirit of the Lord. Oh, only with the Holy Spirit. Oh, God will as you more knees, as you more keep your knees down, oh, as you as your oh, weeping at the presence of the Lord, oh, weeping more presence of the Lord, oh, you will see the manifestation, oh, oh, but it will take, oh, it will take, oh, oh, God is telling, pray without ceasing. Oh, oh, Manakula Karabari. Oh, you won't see so fast. Oh, but you will see. Oh, when you see. Oh, when you pray without ceasing. Oh, when you pray without ceasing. Oh, the list, what you kept. Oh, you wrote so many lists. Oh, I saw so many lists what you wrote. Oh, the first tick, the first call. Oh, as you see the things, as you on the knees, as you knees, oh, the list, everything you will be keep. Oh, this is happened. Oh, this has happened. Oh, the things you wrote. Oh, so many times people will see you differently, but inside you are so different, my child. Oh, inside, inside you are weeping. Oh, your heart is weeping. Oh, your soul is weeping. Oh, you are weeping. Oh, wherever you go, oh, the surroundings will be happy. Oh, but inside, God see your heart. Oh, God see the humble. Oh, when you
Oh, weeping in the spirit, Kasika, always weeping in the spirit. Oh, there is no joy in the spirit. Oh, there is no joy in the spirit, my child. Kanakati karasikala karabari, always weeping, weeping, weeping. Kandarasikala karabari. Oh, gadara kala karabasikala karabari. Oh, shakla karasikala karabari. Oh, weeping karamasikade. Oh, weeping about your family members, katakale. Oh, weeping about your brother, katara kala karabari. Oh, weeping your mother, katakate kiki. Ketiti bitu kakatuta matikeke. Kombarasikale. Oh, weeping about your family, katara kala karabasikale karabari. Oh, God is kasma katariki. Devas tos tomastikeke. Kombrasakatariki lili. Lord, touch, Lord, kasikalaka. Oh, touch kamasikali. Comfort katamasikatake. Holy Spirit, shakala karavali. Oh, ni atma karyam sukhadari kelevali. Oh, Sunita జీవితంలో జరిగించి ప్రభా. Oh, karabasi kala karabarabari. Lord, tika 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 masikadari kelevali. Oh, tika tariki, transform her, Lord, more in your image, Lord. Oh, step by step, Father, more stikete. Oh, more transformations ke tari kelevali. Oh, more transformations ke tari kelevali. La brosa katari kelevali. More transformations. I call more transformations in kids' life, Lord. Deva stotram stotram chalisnan kari krakashi kalagarabari. Oh, thank you, the unity you have given in the family. Kamari kalagarabari. Oh, stovestiri kelebe. Oh, thank you, Lord, for the headship of the stostekekatari kelebari. Lord Muraka, you deal the things, Lord. Oh, those things Surita cannot deal, Father. Kasmikendari. Oh, in the house, Lord, you deal the things, Lord. I'm praying Kuhutamasikatari. Etitima shakala kurabari. Om brasmakandariki deva స్తోత్రం చెల్లిస్తున్నాను, పరిశుద్ధ స్తోత్రం చెల్లిస్తున్నాను, ఆత్మకార్యం జరిగిచ్చువాడు స్తోత్రం చెల్లిస్తున్నాను. యు ఆర్ ద రీక్రియేటర్ లార్డ్. ఓ త్రోస్మకందరికి ఓ 31st ప్రవణతండి అయా సునీత వాళ్ళ ఇంట్లో కలుస్తుండగా ప్రభా సహాయం దయచేయండి. మార్గం సరళం చే ప్రభా, మార్గం సరళం చే ప్రభా. Everybody, Lord, kunamasikala karabari. Oh, those who want to testify, kamasikala karabari. Oh, those are giving a testimony, kamana karabari. Oh, dwaram saralam che prava, nyatma karim prava. Oh, 31st night lo jariginchu kamashikala karabari. Ayasto vasta ka stotram prava. Oh, mahimagala devaniki vandana. నీకే స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను అయా, నీకు వందనాలు కేరకలవరబరి అయా, నీకు స్తోస్తవస్తికేస్తుకతరికి అయా, నీకు వందనాలు. ఓ తకాస్మకందరికి వెళ్ళివరి అయా, తండ్రి సుమన్ బ్రదర్ని బట్టి అనిత అనితని బట్టి ప్రభా నీకు వందనాలు. ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రభా పావులను బట్టి నీకు వందనాలు. ఐ ప్రైజ్ యూ ఫర్ దెమ్ ఫాదర్. కాస్మకందరికి వెళ్ళివరబరి లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ద ట్రాన్స్కదరికి వెళ్ళివరి. ఓ ట్రాన్సిషన్స్ కే దకదరి. ఓ థ్యాంక్ యూ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ కే దరికి వెళ్ళివరి అయా, రూపాంతరం రకదరి. Oh, I call Rupantaram Razikala Gravarabari. Lord, Kerakala Karabasik Legereka Shigala Garabarabari. Lord, Kurabasik Legereva Shinkandara Kalakarabari. Lord, Murabarabashik Legerebi Sindere. Lord, Murambros Vakas Makandari Kelebe. Ayanitri Kalakarabari. I call Kurakarabarabari. Oh, Paripakwam Kamari Kalagarabari. Oh, the Degadari Kelebari. Oh, the Sikadari Kelekiribari. Oh, the Radi Chukadara Kalakarabasik Legereberabari. Dikandari Kele, help them, Father. Help them, Lord. Oh, to take a right decisions in their lives, Lord. Lord, I rebuke all the confusions. I'll rebuke all the confusions in Suva's brother's life, Lord. I call clarity, Lord. I call clarity, Kamana Kalabaribari, about the word, about the people, Lord. Kandara Kalabaribari. Oh, sometimes he will look at the Rikelebali. He don't have clarity for the people, Kasmakandari. Oh, so many times he cannot connect with the people, Kabasikalagara, Kamani Kalabari, because he don't have clarity. Karakakategeri. Oh, he will talk, but he cannot connect with the people, Lord. Lord, Kadarikelebali, you make divine connections for him, Kadar. I call divine connections. Oh, divine connections for the God's glory. I call divine connections. I call the divine connections for his job, Father. I call divine connections for his job. Oh, for the calling, Father. I call divine connections. Lord, connect them, Lord. Connect them for the divine. Oh, I call who are in the will of Lord, bring the Kasikadari. Oh, bring in his life, Father. Oh, through I call the job. Oh, that you are already assigned before the foundation of heaven and earth, Lord. Oh, God, transform him, Lord. Oh, transform him, Lord. Oh, help him to see that job, Father.
Kandara balabala shaglagarabari. Help him to see the job with his wife, father. Lord, we will see, oh, wife and husband will be working in the same place. Kabara kalabari. We call that place, that is a mission field for them, Lord. Oh, that is a mission field for them, Lord. As the unity, as God is giving you more unity, God will bring the more people in your life, brother. Oh, Satan, so many times, oh, it will distract the unity within you. Oh, don't allow those things, brother. Oh, so many times, distractions. Allow the word of Lord. Oh, allow the word of Lord that will manifest the unity in you. Oh, with both of you, as you are united with one spirit, with oneness, Lord. With oneness, the word of God. Oh, you will see the manifestation of the God's word so easily. Oh, that's how we are experiencing in our life. The same thing you will experience in your life too, brother. God is calling you for the unity and more revelations. Oh, this moment, God is calling you. You have to see your job, brother. Oh, you have to pray for your job, brother. Oh, you have to see the job. God is telling you, you have to see for your job. This moment, you may not think God is a God. He will keep you the head, not a tail for in any other people's eyes. He will make you a head. Oh, when you are in the student life, oh, when you speak something, so many people will follow you. Oh, the same way, when you speak in the job, so many people will follow you along with your wife. Oh, in that way, God will keep you in a higher position, sir. Until you see that, it will not be happen, my brother. Oh, you have to see the job. You have to name your job. You have to write your job. You have to call the job. Oh, Laru Zakaru Kasmakandari Kelebe. God will fulfill all your desires of Anita. Oh, how wonderful it is. Anita desires will be fulfilled in your life, not in Anita's life. Through you, how beautiful it is. Anita is having so many desires. How beautiful it is. Anita is having so many desires, my brother. That will be fulfilled through you only, not through Anita. Oh, that's why he brought to the precious daughter. Oh, she's so precious. Her heart is so precious, like a child. She'll be so happy sometime. Oh, she will be angry so for that moment. She will be happy that moment, like a child nature. Oh, oh, kids will think my mommy is so rude. Oh, after some time, Paula will think, hey, my mom is so cute, so sweet. Oh, she's experienced a oh, our heart is child heart. Oh, trasmas musma. Oh, how you take care of the baby. You have to take care of that. For Anita. Oh, strengthen her, my brother. Strengthen her. I call the unity. I thank you, Lord, for the job of Anita, Lord. You are taking first Anita, Lord, to the job, Lord. Then you are bringing the Suman brother, Lord, miracle, the calling, oh, the mission field, for them is a job. Oh, when you are in the mission field, that is your real work, brother. That extra things. Oh, God is going to do so many extra things in your life. Oh, He will connect so many dots.
నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ కృప చూపించు ప్రభువా, నీకు వందనాలు. ఓ టచ్ అనిత లార్డ్ కరబసిక దరికిరే బలి. అయా ప్రతి ఒక్క ప్రభా నా తండ్రి యేసయ్యా బలహీనత నుంచి దూరపరచు ప్రభా. అయా భద్రం చే ప్రభా, నీ రక్తంలో భద్రం చే ప్రభా. ఓ గివ్ హర్ ఇమ్యూనిటీ లెవెల్స్ లార్డ్ నార్మల్ ఇన్ జీసస్ నేమ్. ఓ స్ట్రెంగ్త్ అండ్ Paula లార్డ్ కరకల గరబరబరి. ఓ Paula will be కరకశకల కరబరబరి. ఓ ట్రస్ట్ మకస్ బికదరికెలే బెరెబరి. Oh, Katarikele Kerabashigele Gereberi. Don't think that Katarikele, she's a child. Katarikele Berebe, Shangala Katarikele. Oh, she'll observe the thing, Kalabarabarabari. She'll observe the thing and she will shoot at you one time. Oh, you did that. Di Katarikele Beri, you are telling me, Kamandu Kalagarabarabari. Oh, Tramasi Katurikele Kereberi. But she's wise. Kabasikele Kerebari. God is making you, as God is dealing you, and God is dealing your kids too. Katarakalakarabarabari. Oh, this is a transition time. Kimisika Tarikeleberi. Lean more on the Lord. Kanamasika, the not your strength, brother. Kabasikelekereberi. More basma khandara kalabarabar. Khandara siklegerebarabari. Lord, help us, Sumantamudu, Lord. Stokatari. Oh, help Sumantamudu, Barabasiklegerebarabari. Help him to receive more from you, Lord. Musikatarikeleberi. Lord, you call him for a special purpose, Lord. Kasmakandarikeleberi. Oh, not for everybody is having that calling, Lord. Kandara sikle kere bere bere. Singlas mukas makandare kele kirimi sikle kere bere bere. Oh, res bekatari kele bere. He's zekatari kele kere bere. Ayana tani samsakatari ki dinan bati prabhana tani. Ayas maran brother bati prabhani kuandana stotram chalisnan. Ayas maran brother nyakum chesko katro sukla karabashikle kere bere bere. Aya, thank you, Lord. You are leading them, Lord, guiding them, Father. Kosmakandari. Oh, you are revealing yourself more to them, Father. Kamazigadari. Oh, help them to experience tangibly, labere kalagerebari. Oh, help them to experience your presence tangibly, Lord. Oh, kangana masikalagerebari. Lord, murasikalagerebari. As they are more thirsty, Lord, about your word and about your spirit, Lord. Fill Borasiklagarabarabari. Oh, let your divine life will be upon them, Lord. Kandara sikle kerebereberi. Oh, వర్క్లో ప్రభా నీ సన్నిధించుని కందర కలగరబరి. అయా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ కృపల భద్రం చే ప్రభా, నీకు వందనాలు స్తేకేస్తే కలగలబరి. అయా నీకే వేలాది వందనాలు స్తోమస్తరి కలబరి. లీసాని జెస్సీని ప్రభా తన్ని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. నీకు వందనాలు. ఆంటీని అంకుల్ని బట్టి నీకు వందనాలు. ఆయా చిన్నిని బట్టి నా తని బ్లెస్సింగ్ బట్టి తని జీవాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు. और ब्रका तरीके लेवली heal her body Lord मुराकला गरबरबर. Oh, strengthen her body Lord मुराका तरीके लेवली. అయా నీ శక్తి ప్రభావాల ప్రభాన తండ్రి, అయా ఇప్పుడే ప్రభాన తండ్రి యేసయ్యా, అయా చిన్ని జీవితంలో ప్రభాన తండ్రి ప్రవహించును గాక Lord. I call Ukandara sikle గరబరబరి. I call the resurrection power that will flow in Chinni's life Lord murakala karabari. Oh, you are the God that healed thee karabasigle గరబరబరి. Lord murashigle గరబసిందిరే. దేవానికి స్తోత్రం చెల్లిసిన. నన్ను నా భర్తని నా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో. నీ కృపలో భద్రం చే ప్రభా. ఇస్తేమే తరికెలబలి. అయాన తని మా కుటుంబాలను అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నీ బలమైన సన్నిధిస్తా ఉన్నాం, నీకు వందనాలు చెల్లిస్తూ నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ప్రభు అన్న తండ్రి. అయాన భర్తను బలపరచు. బలకరాబా సిక్లెగెరెబి శాందర బలవర్ టచ్ హిమ్ ఫాదర్. కెంగరాబా జాద్రో జాగ్రాబా జిగ్రాగ్రామా సిక్లెగెరెబెరి బెరి బెరి. ఓ రారు రబరికల బరబరి బరి. Oh, the coming year will be a rabazika darikele kere bere bere. Oh, ragadari kele bere. I call exaltations. Ke shekala gara bare bare. I call akastika darikele bere. Honor farakadari. I call honor kadakadari kele bere. Honor kasikala gara bare. I keke deke kere bere. I call the word of honor in my husband's life, Lord. Kanu thara sikle kere bere. Lo baroza kalo kurama shikle kere bere. Oh, trasmokandare. Let your mighty hand be upon him, Father. Sundara sombro sekalakarabara. Sikle ketura sikle kerebe shikle kerebere. Laru rebere kelebere. I call the promotions to be done in 2021. Kama sikle kerebere. Chikime tura sikle kerebere. Devas tobasteri kelebere. Lord, you are taking to the next level as a church, Lord. Thank you, Lord. As we are going to the 2021, together with oneness, we are going to the next level. Come on, oh, next level. Oh, we are getting into the another step. Lord, help us to
ఏ అనుభవ జ్ఞానము కమాసి కలకర బరబరి లార్డ్ కదరికి అనుభవ జ్ఞానము కమాని కలగర బరబరి లార్డ్ టుమాషి కెలకెరబరి ఇన్ ఎ డీపర్ వే అనుభవ జ్ఞానం కమాసి కలకర బరి Lord, help us to train ourselves to tikenimeshi kalakarabari. Lord, help us to train kandara kalavaribari. As you're revealing to your presence, kadari kelevali. More, you're revealing your glory, what you kept in us, Lord, mudari kelebali. About abasi kelekerebari. Lord, help us, Lord, katari kelebari. Oh, to reflect the same glory to the people. Kasi katori kele. Nikwandanal. Stobaste keste ketari kele. With unity, Lord, we are going to the next step, Lord, in you, Lord. With unity, katara kalakarabari, leshe kelakarabaraba, shiglegarabarabari. In spirit, we are holding all the hands, Lord. In spirit, katarike, we are so far, Lord, from one another, Lord. But in spirit, Lord, in spirit, we are together. In spirit, Lord, we are holding one another hands in unity, Lord. We are stepping in another glory, Lord. We are stepping in another level, Lord. With the help of the Holy Spirit. That's why we need a Holy Spirit. That's why we are fasting, my church. ఏసయానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను నీకు వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన సజీవుని శక్తివంతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి ఆమేన్. అందరం బలలో పాల్గొందాం. యేసయ్య మనకి మన జీవితంలో ఆజ్ఞాపించిన విధంగా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం సవించిన విధంగా ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను మనం పాల్పంచుకుందాం. ఆయన శరీరం నిజమైన ఆహారం, ఆయన రక్తం నిజమైన పానీయం. ఆయన రక్తం నిజమైన కొత్త నిబంధనకి సాదృశ్యమైనది. ఆయన ద్వారా మనకు అనేకమైన ఆత్మీయ మేలు. We will be parted and will be rooted in his body. We are in one with Jesus Christ. అందుబట్టి దేవునికి వందనాలు చేద్దాం. Thank you, Lord, for your flesh, oh Lord, for this blood, oh Lord, for this bread, oh Lord, Father God. జీవాహారము నేను సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. అయ్యా ప్రభా మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు. ప్రభా సహాయం చేయండి. మీరు కడగండి నాయన మరొకసారి ప్రభా. సంగముగా నాయన ప్రభా ఈ రొట్టెలో పాల్పంచుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. నూతన నిబంధనకు సాదృశ్యమైనటువంటి నీ రక్తాన్ని బట్టి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. బలలోని ఆశీర్వాదాలను మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నాన్న ప్రభా మీ రక్తంలో పాల్పంచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లెట్స్ టేక్ పార్ట్ ఇన్ డ్రింక్. దేవుని చిత్తమైతే న్యూ ఇయర్ లో ఎప్పుడైనా ఒక రోజు నేను కంప్లీట్ గా కమ్యూనియన్ గురించి తీసుకుంటాను. బట్ ఐ ఎంకరేజ్ వైఫ్ అండ్ హస్బెండ్ గా మీరు ప్రే చేసుకున్నప్పుడు కూడా ఫీల్ ఫ్రీ టు టేక్ కమ్యూనియన్. థ్యాంక్ యూ సిస్టర్ సునీత సిస్టర్. థ్యాంక్ యూ అన్న. Thank you, everybody. థ్యాంక్ యూ రాజ్ కుమార్ సిస్టర్. Yes, sister. బాయ్. థ్యాంక్ యూ చిచి.